అందరికీ నమస్కారం. రాజకీయాలలో పరిచయమే అక్కర్లేని పేరు. వారి జీవితమే ఒక తెరచిన పుస్తకం, నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యం. ఆ పేరు వింటేనే శ్రోతలకి ఒక చల్లటి వాయు తెమ్మెర ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. రాజకీయ వైరి వర్గాలను సైతం అరమరికలు లేకుండా నిండుగా పలకరించగలిగే వ్యక్తిత్వం. ఏ వర్గాల వారైనా అరమరికలు లేకుండా వారి దగ్గరకు వెళ్ళి ఈ పని చేసి పెట్టండి అని అడగగలిగే చొరవ. చిన్న పెద్దలైనా అందరినీ పేరు పేరున పుట్టుపూర్వత్వాలతో సహా పలుకరించగలిగే చొరవ ఉన్నటువంటి వ్యక్తి. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అజాత శత్రువుగా కొనసాగిన అరమరికలు లేనివాడు. 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కనీసం స్వంత ఇల్లు కారు లేని నిస్వార్థి, డబ్బును తృణప్రాయంగా ఎంచిన నిరాడంబరుడు. తేనెలకు తేట తెలుగు తీయదనంతో చవులూరించే ఉపన్యాసకర్త. తన మృదు మధుర సంభాషణతో ఎదుటివారిని ఆకట్టుకోగలిగే సౌమ్యుడు. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు విస్తృత పరిచయాలు కలిగినటువంటి వ్యక్తి. గుండు సూదు నుంచి గుణపం వరకు ఏ విషయమైనా సరే అనర్గళంగా ప్రసంగించగలిగినటువంటి దిట్ట. తన నిరాడంబర వ్యక్తిత్వంతో నిస్వార్థంతో సమున్నత శిఖరాలు అధిరోహించిన మేధావి. తన 90వ వాడికి దగ్గరగా వచ్చి తన జ్ఞాపకాలను మనతో పంచుకుంటున్న వారే శ్రీ చేకూరి కాశయ్య గారు. కాశయ్య గారు ఆనాటి సమకాలీన రాజకీయాలలో ఒక సమున్నత శిఖరం. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని, సమున్నత ఆశయ దీప్తిని తనలో నింపుకొని పరిపాలనలో రాటుదేలిన సవ్యసాచి. ఒక్క మాటలో చెప్పాలంటే కాశయ్య గారంటే ఒక నడిచే చరిత్ర. రాజకీయ దురంధురుడు, అచంచల యోధుడు. ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న ద్రష్ట. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక పుటను బదిలపరుచుకున్న నేత. 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించిన సమరశీలి. కాశయ్య గారి రాజకీయ విశ్వాసాలతో విభేదించిన వారు కూడా వారి వ్యక్తిత్వాన్ని, కృషిని, కమిట్మెంట్ని, వారు అనుసరించిన చర్చా ధోరణులను, ప్రదర్శించిన హుందాతనాన్ని అభినందిస్తూ ప్రశంసిస్తారు. కాచి వడపోచిన వారి జీవిత అనుభవసారాన్ని, జీవిత చిత్రాన్ని రేఖామాత్రంగానైనా భవిష్యత్ తరాలకు అందించాలనే ఈ చిన్ని ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము. కెమెరామన్ సుధాకర్ గారితో, సహాయకుడు కమలాకర్తో మీ సమతా శ్రీధర్. నమస్కారం అండి కాశయ్య గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంటుంది? పర్వాలేదు, తృప్తిగానే ఉంది. మీతో జీవిత చిత్రపటాన్ని మా ప్రేక్షకులకి మేము అందించాలని చెప్పి మేము ఈ తలంపుతోని మీ దగ్గరికి వచ్చామండి. మీరు ఈ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి వాడు. మీకంటూ ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయాన్ని మీరు సృష్టించుకున్నటువంటి వాడు. ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఇప్పటి తరం వారైనా కానీ మిమ్మల్ని, మీ సౌమ్యాన్ని, మీ మేధస్సుని వీళ్ళందరూ కూడా ఇవాళ ఆదర్శప్రాయంగా తీసుకునేటటువంటి భవిష్యత్తు తరాలకు కూడా మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఖమ్మం రాజకీయ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మీకంటూ ఒక పుటని మీరు సృష్టించుకున్నారు. అందుకు గాను మీ జీవితాన్ని శ్రోతలకి అందించాలనేటువంటి తలంపుతోని మేము మీ దగ్గరికి ఈరోజు వచ్చామండి. కాశయ్య గారు, మీ బాల్యం ఎక్కడ గడిచిందండి? మీ అసలు స్వగ్రామం ఏ ఊరు? మాది మధిర తాలూకా, ప్రస్తుతం ఎరుపాలెం మండలంలో తక్కెళ్లపాడు గ్రామం. కుటుంబ నేపథ్యము, నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు చేకూరు నరసయ్య గారు, మా అమ్మ భాగ్యమ్మ. మా నాన్నగారు గ్రామంలో కొంచెం ఆ ప్రాంతంలో వ్యవహార్తగా ఉండేవారు. అన్నదమ్ములు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేది కాబట్టి మంచి వ్యవసాయదారు కుటుంబంగానే ఉండగలిగారు.
మీరు రోజు గ్రామం అంటే తక్కడపాడు నుంచి రోజు వచ్చి వెళ్ళేవాళ్ళ లేకపోతే మదర్లో ఉండేవాళ్ళ? మదర్లోనే ఉండి తక్కడపాడుకి మదర్కి దూరం కాబట్టి మదర్లోనే ఉండి ఒక మెస్ దగ్గర వాళ్ళ దగ్గర భోజనాలు చేసుకుంటూ తర్వాత మా అమ్మ వాళ్ళే వచ్చి మా చుట్టాలు మేము అందరం కలిసి ఉండి మొత్తం మీద అక్కడే ఉండేవాళ్ళం. నా జీవితానికి మలుపు తిప్పింది మదర్లో 1946 సంవత్సరంలో. అంటే నేను తక్కడపాడు నుంచి వచ్చి మదర్లో సెకండ్ ఫార్మో థర్డ్ ఫార్మో చదువుతున్నప్పుడు గుర్తులేదు, మహాత్మా గాంధీ గారు మద్రాసులో వారం రోజులు ఉండి 1946 సంవత్సరం అంటే అప్పటికే దాదాపు స్వతంత్రం భారతదేశానికి స్వతంత్రం ఇవ్వటం అనే విషయాల్లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయానికి రావటం, పాకిస్తాన్ విడగొట్టాలనేటువంటి ఒత్తిళ్లు పెరగటం, ఈ సమస్యలో దాదాపు స్వాతంత్రం రావడం అనేది నమ్మకంగా కనిపిస్తున్నటువంటి రోజులు అది. గాంధీ గారు ఆయన మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఉండి అక్కడ కార్యక్రమాలు చూసుకున్న తర్వాత ఆయన తిరిగి వార్దా వెళుతూ 1946 నైజాం ప్రభుత్వము గాంధీ గారి మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంత పూర్వాలకు పర్మిషన్ ఇచ్చేవారు కాదు, కాంగ్రెస్ పార్టీ మీద బ్యాన్ ఉండేది, మీటింగ్లకు పర్మిషన్ ఇచ్చి అనుమతి ఇచ్చేవాడు కాదు. రాజకీయ మీటింగ్లకి నైజాంలో ప్రోత్సహించేవారు కాదు, వాటిని పర్మిషన్ ఇచ్చేవాడు, నిరుత్సాహపరిచేవాడు. అప్పుడు గాంధీ గారి మీటింగ్ పర్మిషన్ ఇస్తే గాంధీ గారు స్పెషల్ ట్రైన్ అంటే ఒక ఇంజను 4 బోగీలు వచ్చి మదర్లో ఒక 7 నిమిషాలు, దాని తర్వాత ఖమ్మంలో ఒక 10 నిమిషాలు ఇట్లా ఆగి ప్రజల్ని సందర్శించి వారికి ప్రసంగించి ఉండి ఆ విధంగా ఆయన వార్తా చేయారు. నేను మధుర విద్యార్థిగా గాంధీ గారిని చూసే భాగ్యం, ఆయన మాటలు వినే సౌభాగ్యం కలిగింది. ముఖ్యంగా మధుర ప్రాంతీయుడు, ఎర్రపాలెం ప్రాంతీయుడు, ఆయన హైదరాబాద్ రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన త్యాగిగా పేరు పొందాడు సర్దార్ జౌనాపురం కేశవరావు గారు. ఆయన చిత్రం ఏమిటంటే ఈ హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్కి అధ్యక్షుడిగా సన్యసించినటువంటి ఒక ఆదర్శమైన సన్యాసి స్వామి రామానంద తీర్థ గారు హైదరాబాద్ సంస్థాన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయనకి కుడి భుజంగా సర్దార్ జౌనాపురం కేశవరావు జౌనాపురం వాది. ఆయన ఈ ప్రాంతం నుంచే ఉండి ఆజానుభావుడు, విద్యావంతుడు, సేవాతత్పరుడు. ఆయన అనేక సంవత్సరాలు జైల్లోకి పోయినటువంటి వారు. అప్పుడు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ వారు అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ వారు అందరూ కూడా కేశవరావు గారిని ఒక నాయకుడిగా, ఒక మహానాయకుడిగా గౌరవిస్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో మీరు విద్యార్థి ఉద్యమాల్లో నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఆ రోజు మధుర తాలూకా నుంచి చాలా ఉవ్వెత్తున జరిగినాయి. మీరు ఆ రోజు హై స్కూల్ స్టడీలో ఉన్నప్పుడు మీరు ఈ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి అనుభవం మీకేమైనా ఉందా? మేము విద్యార్థి నాయకులుగా మేము ఎంత కీలకంగా ఉపయోగపడ్డామంటే క్రియాశీలంగా పోలీసులకు అనుమానం రాకుండా రహస్య సమాచారాన్ని చేరవేయడానికి, సర్క్యులర్స్ ని పంపించడానికి, ఈ సర్క్యులర్స్ అందజేయటం కోసం. తర్వాత మధురలో బిర్యానీ నారాయణ గుప్తా గారిని పెద్ద ఆయన, కాంగ్రెస్ కంటి చూపు లేకపోయినా కాంగ్రెస్ కోసం ఛాలెంజ్ చేసి నాయకులుగా నిలబడ్డాడు. ఆదిరాజు తిరుమలరావు గారు, ఖమ్మంపాటి గురుమూర్తి అని, వీళ్ళందరూ మేము విద్యార్థులు అందరం, హై స్కూల్ విద్యార్థులు అందరం మేము రాయికి వేయటం, స్కూల్లో బోర్డు మీద వందే మాత్రం ఆయన రాయటం, పోలీసు వాళ్ళని వచ్చి మమ్మల్ని బట్టలు కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, ఒక హోటల్లో అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ మమ్మల్ని వదిలిపెట్టడం. హై స్కూలు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే నైజాములో అంగీకరించలేదు స్వాతంత్రాన్ని. 1948లో 1947-48 నుంచి మేము దొన్నరగడ్డ, పెద్దారం అని ఈ క్యాంపుల్లో కూడా పనిచేస్తూ తిరుగుకుంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపు శిబిరాలు, క్యాంపులు ఏర్పాటు చేసింది.
ఈ క్యాంపులకు తిరుగుతూ సమాచారం అందజేస్తూ ఆ క్యాంపుల్లో కొన్ని రోజులు ఉంటూ ఆ రకంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా మేము విద్యార్థులుగా, అందులో విద్యార్థి నాయకులుగా ఉన్నాం కాబట్టి మేము చురుగ్గానే పాల్గొనగలిగాం. నాయకులు కూడా ఎంతగానో ప్రేమించేవారు, వాత్సల్యంతో చూసేవారు, విద్యార్థుల్ని బాగా ప్రోత్సహించేవారు, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవారు. తర్వాత అదే సందర్భంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాసయ్య గారు, తర్వాత ఈ హై స్కూల్ స్టడీస్ మీరు మధ్యలో పూర్తి చేసిన తర్వాత, కాలేజీ మీరు హై స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత మీ ఉన్నత విద్యకి, కాలేజీ చదువులకి తర్వాత మీ ప్రస్థానం ఎట్లా కొనసాగింది మధుర నుంచి? ఇక్కడ నుంచి ట్రైన్లో అయితే 5 స్నేహితులు వెళ్ళాము. అందరికి అన్ని అప్పుడు అంతా ఉర్దూ మీడియం అంటే అప్పుడు సుమారు 52, 1952 సుమారు కదా 52 జూన్లో వెళ్ళాము. ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ మీడియం. అప్పటి వరకు తెలంగాణ జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా ఒక డిగ్రీ కాలేజీ లేదు. ఒక వరంగల్లో మాత్రం ఇంటర్మీడియట్ కాలేజీ ఉండేది. అయిన తర్వాత మేము అప్లికేషన్ పెడితే నాకు నిజాం కాలేజీలో సీట్ వచ్చింది. అంటే ఇంగ్లీష్ మీడియం ఉన్న కాలేజీలో ఇంటర్మీడియట్ సీట్ దొరికింది నాకు. ఆర్ట్స్లో ఎకనామిక్స్, తెలుగు, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అనమాట. అందుకని ఇంటర్మీడియట్ బిఏ అక్కడ చదివాను. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తెలుగు అసోసియేషన్కి సెక్రటరీ అయ్యాను. ఇప్పుడు నిజాం కాలేజీలో చేరిన తర్వాత అక్కడున్న సాంప్రదాయం ప్రకారం ప్రతి అసోసియేషన్లో పోటీ చేసే వాళ్ళందరూ వచ్చి ఉపన్యసించాలి. ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్లో పోటీ చేసేవాడు. తెలుగు విద్యార్థి సంఘానికి పోటీ చేయడం కొత్త ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళు మాట్లాడచ్చు అనమాట. ఆ డిబేటింగ్ కాంపిటీషన్ పెడతారు వచ్చినటువంటి వాళ్ళు. డిబేటింగ్ కాంపిటీషన్లో నేను సెకండ్ వచ్చాను. ఫస్ట్ ఏమో మన కలవాల రామానుజరావు అని మన వెంకటయ్య కాలేజీ, ఆయన బిఎస్సీ చదువుతూ ఉండేవాడు. ఆయన ఫస్ట్ వచ్చాడు, నేను సెకండ్ వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను ఎస్ వెంకటరామారెడ్డి గారని ఆయన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ చేస్తూ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ చేస్తూ ఇక్కడ బిఏ చదువుతా ఉన్నాడు. సబ్జెక్ట్ కొన్నాళ్ళు చదివి మధ్యలో మానేసిన తర్వాత మిగతా బిఏ ఫైనల్ ఇయర్ చదవడానికి కాలేజీకి వస్తూ ఉండేవాడు. ఆయనకు జీబు వ్యవహారం లీడర్ అప్పటికే రంగారెడ్డి చెన్నారెడ్డి గారికి బంధువు శిష్యుడు, ఆయన ఫాలో అయ్యాడు. ఆయన వచ్చి విన్నాడు ఇవన్నీ స్పీచెస్ అంతా కనుక నేను ఇదే కథలు అసలు నిజాం కాలేజీలో మోతుబరు పిల్లలు, ధనవంతుల పిల్లలు, లేకపోతే అంతా ఇంగ్లీష్ విశేషమైన కాలేజీ కింద లెక్కగా నిజాం కాలేజీ అంటే అది ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక నుంచి కద్దరు దొరుకుతున్నటువంటి లాల్చీ పైజామా వేసుకున్న ఒక పిల్లగాడు కనపడటం అనేది చేసుకొని వెంకటరామరెడ్డి ఆ స్పీచెస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే దగ్గరికి తీసుకొని నన్ను క్యాంటీన్కి తీసుకెళ్ళి రాజయ్య క్యాంటీన్ ఉండేది కూర్చొని ఇలాగి ఇక నేను అయిన తర్వాత అప్పుడు ఒక స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అని ఆర్గనైజ్ చేసి చెన్నారెడ్డి గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఈ వెంకటరామారెడ్డి గారు నాయకత్వం ఆయన బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఆయన దగ్గరతో అప్పుడు నేను ఇంటర్మీడియట్ బిఏ చదివేటప్పుడే నేను మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లో పర్యటన చేయడం పూర్తి అయింది. అయితే వైరా విశేషం ఏమిటంటే బొమ్మగడ్డి గారి పేరు చెప్పారు కదా. బొమ్మగడ్డి గారు ఏం చేశాడు, 52లో కాంగ్రెస్ పార్టీ సీటు చేసుకునేటప్పుడు ఆయన మధురకి తన నియోజకవర్గాన్ని మధురకి తన పేరు రాసుకొని నియోజకవర్గాలు సీట్ సెలక్షన్ కదా, ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పంపించాలా, స్టేట్ కాంగ్రెస్ తర్వాత ఢిల్లీ నిర్ణయిస్తుంది. తన పేరేమో మధురకి రాసుకున్నాడు. తన శిష్యుడైన వెంకటరావు గారు ఆయన బాగా అప్పటికే ప్రజల్లో తిరువురు బార్డర్ క్యాంపులో ఉండి యాక్టివ్గా పనిచేయటం, జనంలోకి అందులో ఆంధ్రాలో చదువుకున్నవాడుగా కుర్రోడు చదువుకున్నాడు. అసలు మన దగ్గర అసలు 1వ తరగతి చదివిన వాడు పిల్లగాడు లేదుగా. రైతుల్లో ఎవరో కరణాల్లో కొద్దిమంది చదువుకున్నవాడు తప్పితే ఆ ప్రాంతాల్లో రైతుల్లో పిల్లల్లో కూడా ఒకటి చదువుకున్నవాడు కూడా లేడుగా. అటువంటి చదువుకుడు ఈయన చురుగ్గా అక్కడ ఉండి బొమ్మ ముత్యాల బజార్లోనే ఉండి ఇక్కడ చూసుకుంటూ ఆయన కరబొగ్గు ఆ బిజినెస్ వాళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటూ చూసుకుంటూ మాడపాటి రామచంద్రరావు గారిని ఎరుపాయల ఆయన ఇంకొక పెద్ద నాయకుడు కేశవరావు గారు చాగసీరి. ఈ మాడపాటి రామచంద్రరావు ఒక మేధావి వ్యవహారత. ఈయన రాష్ట్ర కాంగ్రెస్ సెక్రటరీగా ఉండి బొమ్మగడ్డి సత్యనారాయణరావు నన్ను కన్సల్ట్ చేయకుండా వీరికి ఇంత తలపగరా, తను తన శిష్యుడి పేరు రాసుకున్నాడా, మంచిది చూద్దామని ఢిల్లీని వర్కౌట్ చేశాడు అతను.
ఆహా. అతనికి ఆ కెపాసిటీ ఉంది. మ్మ్. చేసి ఏం చేశాడు, బొమ్మగంటినేమో ఏమ్సూరుకు పంపించి మ్మ్. ఏమ్సూరు కాన్స్టిట్యున్సీకి ఆయన పేరు రాసి మ్మ్. తను కూడా మరి వెలుపాలి వాడేగా, మ్మ్. మధురపురం నియోజకవర్గం వాడేగా. మధురకి తన పేరు ఫైనలైజ్ చేసుకున్నాడు. మ్మ్. మధురకి తన పేరు ఫైనలైజ్ చేసుకుంటే బొమ్మగంటి వచ్చాడు, గురువు గారు వచ్చాడు కదా, మనం బలపరచాలనే లైన్ తీసుకోక వెంకటరావు గారు అప్పటికే ఒక పెద్ద మంచి వర్కర్ కింద గుర్తింపు వచ్చేసింది. ఆ తాలూకాలో ఉందనుకోండి బాగానే ఆయనకి. లక్ష్మీ నర్సయ్య గారు, సత్యం గారు, బ్రహ్మారెడ్డి గారు అంతా ఆయన సపోర్టర్స్ బాగా బలంగానూ ఉన్నారు. వెంకటరావు గారు ఎంత మంచి పొలిటికల్ డెడికేటెడ్ వర్కరో నేను గమనించేంతవరకు అంత యాంబిషియస్ మ్యాన్, చాలా యాంబిషియస్ మ్యాన్. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బొమ్మగంటి పోయాడు, వెంకటరావు గారు 330 ఓట్లతో ఓడిపోయాడు. కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు బలపరిచిన నరసరావుపేట బాబు కొడుకు జమీందార్, ఆయన నబ్బిదయ్య జమీందార్ అన్నారు కమ్యూనిస్టులు, ఆయన 330 ఓట్లతో గెలిచాడు. అయిపోయిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్లో బూరుగుల గురుపు బొమ్మగంటి తన పవర్ తోటి ఓడిపోయినా కూడా ఖమ్మం జిల్లా ఏర్పాటుకు మూల పురుషుడు బొమ్మగంటి సత్యనారాయణ. బూరుగుల రామకృష్ణరావు ఆయన మనిషిగా, ఆయన పట్టుదల వల్లనే ఖమ్మం జిల్లా ఏర్పడింది. బట్టు కలెక్టర్ అయ్యాడు. ఈయన మాటకి వీళ్ళకేమో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అప్పుడు చెన్నారెడ్డికి వీళ్ళని గెలిపాను నేను. చెన్నారెడ్డి గారి రాజకీయ పరిస్థితులు బలమే ఉందంటే వాళ్ళని రమ్మను మాట్లాడదామంటే ఇప్పుడు వెంగళరావు, బొమ్మానరావు, సుధారెడ్డి ఇలా వస్తే చెన్నారెడ్డి గారితో కలిసి అప్పుడు వాళ్ళకి పరోక్షంగా చెన్నారెడ్డి అంటే లభించటం, అవి తర్వాత వెంగళరావు జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి సహాయపడటం ఈ రాజకీయాలు. అది అందుకోసం అక్కడ అభ్యుదయోత్సవాలు ఈ కార్యక్రమాలన్నింటిలో నేను జనరల్ సెక్రటరీగా ఉండి బాగా పాల్గొనేవాళ్ళం. అందరం చాలా గొప్పగా చేసుకుంటా ఉండేవాళ్ళం. సో ఇటు 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 విద్యార్థి నాయకుడిగా, తర్వాత ఇటు ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఉండటం వల్ల హైదరాబాదులో కొంచెం నాకు కొంచెం ప్రముఖంగానే నేను హైదరాబాద్లో ఉండగలిగాను. నేను మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారి దగ్గర నుంచి తర్వాత వచ్చేంత ముఖ్యమంత్రులందరినీ చూసేటువంటి అవకాశం, ఏదో ఒక సందర్భంలో కలిసే అవకాశం, కొందరితో కలిసి పనిచేసే అవకాశం, ఇట్లాంటి అవకాశాలన్నీ నాకు బాగానే లభించాయి. మీరు హైదరాబాద్లో ఈ చదువు కార్యక్రమం కొనసాగేటప్పుడు మీరు హాస్టల్లో ఉండేవాళ్ళ లేకపోతే అప్పట్లో విషయం కూడా ఒకటి చెప్పాలి. నాకు 30 రూపాయలు మా నాన్నగారు మనీ ఆర్డర్ చేయాలంటే 6 బస్తాల జొన్నలు అమ్మితే 30 రూపాయలు వచ్చాయి. బస్తా 5 రూపాయలు. 1950, 51, 52, 53, 54 30 రూపాయలు వస్తే 30 రూపాయలు మదర్లో వచ్చి పోస్ట్ ఆఫీసులో ఎంపో వేస్తే వాడు మాకు అక్కడ ఆఫీస్లో పోస్ట్ దాంట్లో డబ్బులు ఇచ్చేవారు. అందువల్ల ఒక 2 ఏళ్ళు హాస్టల్లో ఉండేవాడు. తర్వాత ఒక 2 ఏళ్ళు నాకు మా స్నేహితులు, క్లాస్మేట్స్ నా మీద ఉండే అభిమానంతో కొట్టపల్లి నరసింహారావు గారని ఇప్పుడు కూడా ఉన్నాడు, కోదాల దగ్గర గ్రామం. నరసింహారావు వాళ్ళు కొంచెం భూస్వాములు, వాళ్ళకు వంట బ్రాహ్మణుడు, వాడు ఒక 15 మంది మెస్సు లాగా వంట బ్రాహ్మణుడు ఉండేవాడు. నన్ను నా బిఏ చదివేటప్పుడు 2 ఏళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లోనే మా దగ్గరే ఉండండి, ఇక్కడే వచ్చండి, నేను వాళ్ళ దగ్గరే ఫోన్ చేసేవాడిని. ఎండాక అవసరాల్లో కూడా అక్కడికి పోయేస్తూ ఉండేవాడు ఆ కొండపల్లి వాడిని ఆశించి. సో నాకు జీవితాన్ని వెనక్కి దిగి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆలోచిస్తే స్నేహబంధం, మిత్ర బృందం, ఇది నా బలం. సరే, తర్వాత కాశయ్య గారు, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండి ఈ చదువుకునేటప్పుడు దాని తర్వాత ఈ సాంఘిక కార్యక్రమాల్లోనో లేకపోతే ఎన్ఎస్యుఏ, కాంగ్రెస్ పార్టీ అనుబంధిత సంస్థ ఎన్ఎస్యుఏలో ఆ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో తర్వాత మీకు ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాటితో మీకు ఉన్నటువంటి సంబంధాలు కానీ పరిచయాలు కానీ ఆ రోజుల్లో మీ రాజకీయ జీవితానికి అక్కడ ఏమన్నా ఒక నాంది పలికిందా? ఆ పరిచయాలు అవి ఏమన్నా మీరేమన్నా నెమరు వేసుకోగలుగుతారా అప్పుడు ఉన్నటువంటి పరిచయాలు? అప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్ఎస్యుఏ అంతా కూడా చెన్నారెడ్డి గారి నాయకత్వంలోనే మేము చేసాం. చెన్నారెడ్డి గారు చాలా అంటే చాలా అభిమానించేవారు. అది అయిపోయిన తర్వాత
54, 55 ఆ ప్రాంతంలో వరంగల్లో విద్యార్థి మహాసభకు నన్ను విద్యార్థి నాయకుడిగా ఆహ్వానిస్తే వెళ్ళాను. వెళ్ళే వరకు అక్కడ మీరు రిక్రూట్మెంట్ లో ఉన్నారా? డిగ్రీ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి వచ్చారు. ఫస్ట్ ఇయర్ 55 అంటే బిఏ ఫస్ట్ ఇయర్ అనుకోండి. 56 బిఏ సెకండ్ ఇయర్. 55 ఆ ప్రాంతం, 54 ఆర్ 55 ఆ ప్రాంతంలో అక్కడ జరిగిన విద్యార్థి సభలో అక్కడికి వెళ్ళే వరకల్లా పివి నరసింహారావు గారు ఆయన హనుమకొండలోనే ఉండేవారు ఎక్కువ. పక్కనే వంగర అక్కడికి దగ్గర, కరీంనగర్ జిల్లా. కానీ ఈయన కార్యస్థానం ఎక్కువగా హనుమకొండలో ఉండేవారు. ఆ విద్యార్థి మహాసభల్లో చీఫ్ గెస్ట్గా వారు అందులో పాల్గొన్నారు. నేను ఆ సభలో విద్యార్థి నాయకుడిగా పాల్గొనడం, మాట్లాడటం, నాకు అక్కడ పివి నరసింహారావు గారితో మొదటిసారి పరిచయం. 1955 ఆ పరిచయం చివరి దాకా నేను ఏ పార్టీలో ఉన్నా, ఇతర పార్టీలు మారినా, ఇతర పార్టీల్లో ఉన్నా అనేక కారణాల వల్ల ఏ స్థితిలో ఉన్నా పివి నరసింహారావు గారితో నాకున్న అనుబంధం, ఆయనకు నా పట్ల ఉన్న వాత్సల్యం అదేమీ తరిగిపోలేదు. ఆయన తోటి అటువంటి అనుబంధం అది 57లో లా ఈవినింగ్ కాలేజీలో చదివాను. ఇక తర్వాత కొన్ని కుటుంబస్తులు 58, 59లో హైదరాబాద్లో ధర్మవంత్ హై స్కూల్లో టీచర్గా ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. మీరు లా పూర్తి చేశారు? లా చేయలేదు. కుటుంబ పరిస్థితులు ఇటు వచ్చేసారు. చేసిన తర్వాత మీరు 59లో వివాహం చేసుకున్నాను. తెలంగాణ జిల్లాలని పర్యటన చేయడం. ఈ ఎన్ఎస్ఐకి చెన్నారెడ్డి గారు బాగా అండదండలు ఇచ్చేవారు, మంత్రిగా ఉండేవారు బూరుగుల రామకృష్ణరావు గవర్నమెంట్లో. అప్పుడే తెలంగాణ అన్ని జిల్లాలకు వెళ్ళటం, విద్యార్థుల మహాసభలు చేయటం. వరంగల్లో జరిగిన సభలో పివి నరసింహారావు గారితో నాకు పరిచయం వెళ్ళటం. ఆ తర్వాత చివరి దాకా వారితో అదే స్నేహ సంబంధాలు కొనసాగటం, ఆయన అదే వాత్సల్యం జరిగింది. తర్వాత దీంట్లో పాల్గొనదే మీరు తెలంగాణ మూమెంట్, విశాలాంధ్ర మూమెంట్ అవి రావటం. ఫజలుల్లా కమిషన్ భారతదేశంలోనే భాషా రాష్ట్రాల ఏర్పాటుల గురించి దేశవ్యాప్తంగానే జరుగుతున్న కార్యక్రమంలో ఒక భాగంగానే అప్పుడు ఫజలుల్లా కమిషన్ ఈ హైదరాబాద్ రాష్ట్రానికి నియమించడం. ఫజలుల్లా కమిషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఒకే భాష మాట్లాడుతున్నారు, కలవటం బాగానే ఉంటుంది. కానీ ఏ కారణం వల్ల విడిగా ఉన్నా కూడా తెలంగాణ అది మనగలుగుతుంది, దాని ఎగ్జిస్ట్ రాగలుగుతుంది, పర్వాలేదు దానికున్న మనగలుగుతూ అని ఆయన అనటం. అప్పుడు కొండ వెంకటరంగారెడ్డి గారు బూరుగుల రామకృష్ణరావు గారు గవర్నమెంట్లో సీనియర్ నాయకుడిగా, రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి వారు, చెన్నారెడ్డి గారికి మామగారు అయ్యేవారు. వీరు అప్పటికే విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో ప్రత్యేక తెలంగాణ కావాలి, మా తెలంగాణ మాకు కావాలి, మాకు ఆంధ్రతో వద్దు అనేటువంటి భావాలు అక్కడక్కడ బాగానే విస్తృతంగానే ఉండేవి అప్పటికే. అది క్రమంగా పెద్ద ఉద్యమాలుగా కూడా వ్యాపించి పార్టీలో కూడా చాలా బలమైన వర్గాలుగా ఏర్పడటం అవన్నీ జరిగినప్పుడు బూరుగుల రామకృష్ణరావు గ్రూపు, రెడ్డి గ్రూపు, కాంగ్రెస్ అంటే సహజంగానే గ్రూపులో ఉండేవి, ఎప్పుడైనా మొదటి నుంచి ఉండేవి. బూరుగుల రామకృష్ణరావు గారు వీళ్ళందరూ విశాలాంధ్ర ఉండాలనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కొండ వెంకటరంగారెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రత్యేకమైన తెలంగాణ మనకి వేరేగా ఉండాలి, ఉంటే మనం డెవలప్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ దత్తనం ఎందుకు మన మీద అనేటువంటి భావం వీళ్ళలో ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి రాజకీయమైనటువంటి రకరకాల ఒత్తిళ్ళు
ఒత్తిళ్ళు ఆనాడు జరుగుతూ వచ్చాయి. ఆ పరిస్థితుల్లో గురుగురు రామకృష్ణారావు గారు మరి ఆయన అభిప్రాయం కూడా చాలా ముఖ్యంగానే ఆయన అభిప్రాయంలో నిజాం రాజ్యంలో పెత్తందారులుగా జాగీర్దారులుగా దేశముఖులుగా విరాజిల్లిన వారందరూ తర్వాత కాంగ్రెస్ రాజ్యం రావడంతో కదర్ టోపీలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి మారటం, వారి పెత్తనాలే మళ్ళీ జిల్లాల్లో జరుగుతూ ఉండటం, ఆ ఫ్యూడల్స్ వ్యతిరేకంగానే, ఆ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగానే, ఆ ఎట్టి చాకరీకి వ్యతిరేకంగానే ప్రజలు కమ్యూనిస్టు పార్టీని గెలిపించడం జరిగింది తెలంగాణలో. మళ్ళీ ప్రజలు కాంగ్రెస్కి అనుకూలం దగ్గరకు వస్తున్న వాడు వీళ్ళు దూరం అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయం బూరుగుల రామకృష్ణరావు ఉండటం. తర్వాత బూరుగుల రామకృష్ణరావు గారు కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధానమైన స్లోగన్ ఆనాడు ప్రజల ముందు పెట్టింది, దున్నేవాడికి భూమి ఇవ్వాలి, ఎవరు దున్నుకుంటున్నటువంటి భూమికి వారికి హక్కు కల్పించాలి. ఈ దేశముఖులు, జమీందారు, జాగీరు దగ్గర చేస్తున్నటువంటి పొలాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కౌలుదారీ చట్టం కింద వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనేటువంటి ఒక స్లోగన్ ఉండటం. తర్వాత కమ్యూనిస్టు రాజ్యం వస్తే మేము ప్రతి ఒక్క కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇస్తాము అనే పంపకం చేస్తామనేది సిద్ధాంతంగా ప్రచారం జరగటం. వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండటం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కాబట్టి గురుగురు రామకృష్ణరావు చీఫ్ మినిస్టర్ అయిన వెంటనే మొదటి 15 రోజుల్లోనే ఈ ఒక అధికారుల కమిటీ వేసి గ్రామానికి వెళ్ళి ఒక సర్వే చేస్తూ భూమి దున్నుకునే వాళ్ళు ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ పేర్లు రాసి వారు చేసుకుంటున్నటువంటి దున్నుకుంటున్నటువంటి భూమి ఏ రకమైన భూమి, ఇది సర్కారు భూమే, గెట్ నెంబర్ భూమే, ఫారెస్ట్ భూమే, లేకపోతే జాగీర్దార్ దేశముఖ్ భూమే, ఎవరి భూమి, ఏ కేటగిరీ భూమి అని మొత్తం ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెప్పించి ముందు భూ సమస్య తీసుకొని దానిని తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మహారాష్ట్ర, కర్ణాటక ఉన్న ముందు తెలంగాణ మొదలుపెట్టి గ్రామానికి రెవెన్యూ సిబ్బందిని పంపించి ఇదన్నీ చేసి వీరికి దున్నుకుంటున్నటువంటి ఎవరైతే దున్నుతున్నారో వాళ్ళ భూమిని వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికోసమని కాసరా పాణి యాక్ట్ తెచ్చాడు 1953లో. హైదరాబాద్ అసెంబ్లీలో కాసరా పాణి యాక్ట్ అనేటువంటి చట్టం తీసుకురావటం. తర్వాత భూమి లేని పేదవాళ్ళందరికీ తలా 5 ఎకరాల భూమి తాలూకాలలో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీస్ అని పెట్టాడు. వాటిని ఉర్దూలో లావోనీ కమిటీస్ అంటారు. ఆ కమిటీల ద్వారా పేదవాళ్ళకి, భూమి లేని వాళ్ళందరికీ తలా 5 ఎకరాలు ప్రభుత్వ భూమి లభించేట్టుగా భూములు పంపకాలు చేశాడు. తర్వాత అదైన వెంటనే భారతదేశంలో మొట్టమొదటి టెనెన్సీ యాక్ట్ తెచ్చినవాడు గురుగురు రామకృష్ణారావు. టెనెన్సీ యాక్ట్, కౌలుదారీ చట్టం, మొట్టమొదటి కౌలుదారీ చట్టం తెచ్చినవాడు గురుగురు రామకృష్ణరావు. ఆ కౌలుదారీ చట్టం ద్వారానే అనేక మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి తెలంగాణ ప్రాంతంలో, నైజాం రాష్ట్రంలో వాళ్లకు భూములకు హక్కుదారులయ్యారు. ప్రభుత్వ భూమి చేసుకోవటం వల్ల వాళ్ళకి హక్కులు ఎవడైనా అందుకని దున్నేవాడికి నా దృష్టిలో ఆనాటి పరిస్థితుల్లో దేశంలో చూసినంత మేరకు దున్నేవాడికి భూమి ఇచ్చినవాడు మొదటి ముఖ్యమంత్రి గురుగురు రామకృష్ణారావు. ఆ రకంగా చేయటం వల్ల క్రమంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ బలహీనపడటం అనేటువంటిది జరిగింది. దీన్ని తిరిగి మళ్ళీ చిన్న రాష్ట్రం అయితే ఈ ఫ్యూడల్స్, పెత్తందారులు, భూస్వాములు పెత్తనాలు ఎక్కడొస్తాయో అనే ఉద్దేశంతో ఆయన వారు ఎవరైనా విశాలమైన రాష్ట్రం అయితే ఏ ఒక పెత్తందారీ వర్గం దూకుడుగా పోయినా మిగతా వర్గాలన్నీ కలిసి దాన్ని ప్రివెంట్ చేయగలవు, ఆపగలవు అనేటువంటి ఒక భావంతో ఆయన విశాలాంధ్రను ప్రిఫర్ చేశాడు. ఆ దూరదర్శనం ఆయనకు ఆయన చెప్తే నెహ్రూకి ఆయన మీద విశ్వాసం.
రంగారెడ్డి గారు వీరు ఆయన ప్రపోజల్, నువ్వు తెలంగాణ స్టేట్ ఏర్పాటు చేయి, ఫస్ట్ టర్మ్ 5 ఏళ్ళు నువ్వే చీఫ్ మినిస్టర్ అవ్వమని కూడా ఆయనకు ఆఫర్ చేశారు. కానీ అయినప్పటికీ వీటన్నింటినీ కూడా తిరస్కరించి ఆయన ఆనాడు విశాలాంధ్రను ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్రను బలపరచడం జరిగింది బూరుగుల రామకృష్ణ. అట్లా భూ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చేసి ఒక రకంగా భారతదేశంలో ఇతర ప్రాంతాలకు కూడా మార్గదర్శకత్వం వహించాడనే కీర్తి ఆనాడు ఆయనకు వచ్చింది. కానీ విశాలాంధ్రని చెయ్యాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా బూరుగుల రామకృష్ణ గారికే ఉంది. దానికి ఉద్యమం చాలా మంది నాయకులు, పివి నరసింహారావు, విబి రాజు, పుల్లారెడ్డి, అనేక మంది నాయకత్వం ఉంది. దానికి తెలంగాణకి పెద్ద నాయకత్వం రంగారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, నొక్కలు పెద్ద నాయకత్వం ఇటు కూడా ఉంది. కానీ ఈయన అభిప్రాయం మాత్రం ఆ రకంగా చెప్పడం వల్ల సహజం. ఆయన బలపరిస్తే ఇటు నెహ్రూకు చెప్తే వినేవాడు అనేది ఒక నమ్మకం. నెహ్రూకు ఆయన మీద అంత విశ్వాసం ఉంది. ఈ ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కాలేదు. అప్పుడు పెద్దవాళ్ళ గోపాలరెడ్డి, సంజీవరెడ్డి గారు పోటీ చేశారు. చేసి సంజీవరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. బూరుగుల రామకృష్ణరావు సంజీవరెడ్డి గారిని బలపరిచాడు. అయితే సంజీవరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత బూరుగుల రామకృష్ణరావు గారిని మరి రాజ్యసభకు ఏదైనా పంపుదామని కానీ ఏమైనా ఆలోచన చేయకపోవటం. తర్వాత అప్పుడు నెహ్రూ గారే బూరుగుల్ని, నువ్వు సంజీవరెడ్డి గారితో నీ పేరు రాజ్యసభకు ప్రపోజ్ చేయించు అని చెప్పాడని చెప్తే ఈయన అప్పటికి ఈయన హర్ట్ అయ్యాడు. ఎందుకంటే విశాలాంధ్ర ఏర్పడటానికి కాంట్రిబ్యూట్ అయ్యాడు, సంజీవరెడ్డిని గెలవడానికి ఉపయోగపడ్డారు. అటువంటి వాడికి నువ్వు ముందే ఇచ్చే అవకాశం ఇవ్వాలి కదా, చెప్పి చేయాలి కదా. అయితే అది చేయకపోతే ఈయన అడగకపోతే అప్పుడు నెహ్రూ ఫీల్ అయ్యి ఆయన ముందు ఈయన కేరళలో గవర్నర్ చేశాడు. ఫస్ట్ బూరుగుల కేరళ గవర్నర్ అయ్యాడు. కేరళ గవర్నర్ తర్వాత యూపీ గవర్నర్ అయ్యాడు. అయితే సంజీవరెడ్డి గారిని ఆయన సన్నిహితులు అడిగారు, అదేమిటి మరి ఆయన పెద్ద మనిషి కదా, ఆయన చేయొచ్చు కదా. నా గౌరవం లేక కాదయ్యా, ఢిల్లీ అంటే అంత బ్రాహ్మణ సెంటర్, అది ఎవరు ఆయన అంటే బాగా అభిమానం, చాలా తెలియగలవాడు. మనం ఇక్కడ రాజ్యసభకి ఇటు పంపామో లేదో, అక్కడ దేశంలో హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఆశ్చర్యం లేదు ఆయన. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఢిల్లీ పోయి మాట్లాడేవాడు ఎవడు లేడు, పవర్ సెంటర్ వేరే పోవట్లేదు. నేను తప్పితే నాకు వ్యతిరేకంగా ఢిల్లీ మొగాడు ఎవడు లేడు, ఇక్కడ పోయి మాట్లాడగలిగేవాడు అక్కడ. కానీ ఇప్పుడు ఆయనే అక్కడ ఉంటే ఆయన నా గౌరవమే ఉంది. కానీ మరి నా నెత్తిగా తెచ్చి పెట్టుకుంటున్నా అని అన్నాడు. ఇది మనం అప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మీరు విన్నది అప్పుడు. తర్వాత మీరు ఈ విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి అక్కడ అయిపోయిన తర్వాత విద్యార్థిగానే ఉన్నారు. విద్యార్థి అయిపోయింది, చదువు అయిపోయిన తర్వాత కొన్నాడు టీచర్గా చేసి హైదరాబాద్లో 2 ఏళ్ళు. సుమారు ఏ సంవత్సరం అండి? హైదరాబాద్లో టీచర్గా చేసి 56లో బిఏ అయిపోయింది. 57లో లా కాలేజీ ఈవినింగ్ కాలేజీలో చదివాను. 58, 59 2 ఏళ్ళు టీచర్గా ఉద్యోగం చేశా ప్రైవేట్గా. కాసయ్య గారు, ఇప్పుడు మీరు హైదరాబాద్లో టీచర్గా జాయిన్ అయ్యారు 58లో సుమారుగా. తర్వాత 58, 59 అక్కడే చేసి తర్వాత రాష్ట్ర స్థాయిలో SCO ఉద్యోగం, సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజర్ అనే ఉద్యోగం సెలెక్ట్ అయ్యి ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలనే ఒక కాంక్ష ఉండటం వల్ల జిల్లాలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యోగం అని సెలెక్ట్ అయ్యి ఇటు వస్తే మధ్యలో ఖాళీ లేక కొత్తగూడెంలోనే ఖాళీ ఉండే SCO పోస్ట్కి. అయితే కొత్తగూడెంలో నన్ను నియమించారు. ఆగస్టు 15వ తారీఖు నాడే ఉదయం నేను ఇంటికల్లా వెళ్ళి జెండా వందన కార్యక్రమంలో కూడా పాల్గొని నా జాయినింగ్ రిపోర్ట్ ఆగస్టు 15 ఉదయం నా జాయినింగ్ రిపోర్టు ఇచ్చి కొత్తగూడెం పంచాయతీ సమితిలో ఉండేవాడిని. అప్పుడు ఆ సమితికి అధ్యక్షుడుగా పానుగంటి పిచ్చయ్య గారు, గాంధీయవాది ఆయన పానుగంటి పిచ్చయ్య గారు సమితి అధ్యక్షుడుగా ఆయన ఉండేవాడు. 64 మార్చి వరకు ఆ ఉద్యోగం చేస్తూ 64 మార్చిలో
ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగానికి రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని వెంగళరావు గారితో నాకున్నటువంటి ఆ అనుబంధం, విద్యార్థి దశ నుంచి ఏర్పడినటువంటి అనుబంధం, సంబంధాలు. అప్పటికి మీకు వివాహం అయిందండి? 1959లోనే నాకు వివాహం అయింది. టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉండేది. మా మేనమావ గారి కూతురే. కానీ అయినా మాది లవ్ మ్యారేజే. అయినా మా అమ్మగారు మా నాన్నగారు ఆ పెళ్లికి అంగీకరించలేదు. అందువల్ల నేను దొంగతనంగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కోదండలు పెళ్లి చేసుకున్నాను. అందువల్ల 1959 సెప్టెంబర్ 19వ తారీఖు నాడు అప్పుడు వివాహం చేసుకున్నాం. తర్వాత ఆమె ఉద్యోగం చేస్తూ టీచర్ ఉద్యోగంగా చేస్తూనే ఉండేది కదా. సో నేను ఉద్యోగం రాజీనామా చేసినా ఆమె సపోర్ట్ వల్లే, ఆమె తను సంపాదన ఉద్యోగం తన బాధ్యత తీసుకోవటం, తను నన్ను ప్రోత్సహించడం, నన్ను బలపరచడం, తానే ఉద్యోగం చేస్తూ నన్ను బలపరుస్తూ నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. అందువల్లనే నేను రాజకీయాల్లో చివరి దాకా కూడా కొంచెం నిబద్ధతతో, నేను అనుకున్న ఆశయాల మేరకు నిబద్ధతతో నేను రాజకీయాల్లో మనగలిగాను. అంటే మా శ్రీమతి యొక్క భావాలు ఇచ్చినటువంటి సహకారం కూడా ప్రధానమైనదని నేను నమ్ముతూ ఉన్నాను. అంటే కుటుంబపరంగా మీకు ఆర్థిక పరమైనటువంటి భారం లేదు. ఆమె వచ్చిన జీతం జాగ్రత్తగా చేసుకోవటం. తర్వాత రాజకీయ ప్రవేశం అప్పుడే పార్వన్స్లో వానగంటి పిచ్చయ్య గారు సౌత్ ప్రెసిడెంట్. ఆయన అయిన తర్వాత అప్పుడు కిన్నెరసాని ప్రాజెక్టు డ్యామ్ సర్వే, దానికోసం ఇంజనీర్ హైదరాబాద్ నుంచి రావటం, వానగంటి పిచ్చయ్య గారు నన్ను కూడా వెంటనే ప్రతి చోటికి నన్ను కూడా తీసుకొని వెళ్తూ ఉండటం. ఆయన బాగా ప్రజల్లో చదువు పెద్ద గాంధేయవాది, శాకాహారి, దమలాపురం కేశవరావు గారికి శిష్యుడు. చక్కగా ప్రజల్లో బాగా చుట్టూ ఇటు 50 కిలోమీటర్ల దూరంలో పార్వన్స్ తాలూకాలో, కొత్తగూడెం చుట్టూ బూరుగుంపాడు తాలూకా వరకు అనేక గ్రామాల్లో ఆయన ప్రతిపత్తి బాగుండేది. కొత్తగూడెం ధర్మవరం స్టేషన్ కిన్నెరసాని ప్రాజెక్టు తర్వాత ధర్మవరం స్టేషన్కి భూములు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒప్పుకొని భూమి ఇవ్వడానికి ప్రభుత్వానికి మేము ప్రాజెక్టు, మేము ధర్మవరం స్టేషన్ భూమి ఇస్తామని రాసి అంగీకార పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏర్పడినప్పుడు పిచ్చయ్య గారు యొక్క శక్తిని, ఏదో ఆయన పరపతిని, ఆయన పలుకుబడిని, ఆయన శక్తిని నేను కళ్ళారా చూడగలిగాను. ఆ తర్వాత ఆయన 1964లో సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత 64లో నేను వెంగళరావు గారి సపోర్ట్తో, ఆశీర్వచ ఆయనతో నేను సమితి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. తర్వాత పిచ్చయ్య గారు 67లో ఎమ్మెల్యేగా ఎన్నికై 67 నుంచి 72 వరకు పిచ్చయ్య గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ ప్రాంతానికి ఆయన సేవలు చేశారు. పిచ్చయ్య గారితో కలిసి వెంగళరావు గారి నాయకత్వంలోనే వారి మద్దతుతో కూడా మద్దతుతోనే దాంట్లో మనం ఒక అభిప్రాయం పోయేది. ఆ రకంగా సౌత్ ప్రెసిడెంట్ 64లో అయ్యాం. దాని తర్వాత మళ్ళీ తిరిగి 70లో మళ్ళీ సౌత్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అప్పటికి వెంగళరావు గారు హోమ్ మినిస్టర్గా, శీలం సిద్ధారెడ్డి గారు మొట్టమొదటిగా మన జిల్లా నుంచి, మనం అక్కడ చెప్పడం మర్చిపోయాం, ఖమ్మం జిల్లా ఏర్పడటానికి మూల పురుషుడు బొమ్మగంటి సత్యానందరాజు. 1913లో 52లో ఎన్నికలై గురుకుల రామకృష్ణరావు వచ్చిన తర్వాత 53 సంవత్సరం 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా ఏర్పడింది 5 తాలూకాలతో. దానికి ముఖ్య కారకుడు, మూల పురుషుడు బొమ్మగంటి సత్యనారాయణరావు గారు. గురుకుల రామకృష్ణరావు గారు ఒప్పించి మన జిల్లాని ఏర్పాటు చేశాడు. ఆ రకంగా వచ్చింది. రెండో ముఖ్యమైనది కూడా ఈ జిల్లా ఏర్పడిన తర్వాత, గురుకుల ఆంధ్రప్రదేశ్ ఏర్పడేదానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కానీ, హైదరాబాద్ రాజ్యంలో కానీ ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఒక డిగ్రీ కాలేజీ లేదు, హైదరాబాద్ సిటీ తప్ప. అంటే విద్యాపరంగా అంత వెనుకబడి ఉంది ఈ రాజ్యం. ఆ స్థితిలో గురుకుల రామకృష్ణారావు గారు
రాష్ట్రపతి చూడకపోతే సభ అయితే విశాలాంధ్ర కావటం లేకపోతే ఏం జరుగుతుందో తెలియటం లేదు కాబట్టి గవర్నమెంట్ కాలేజీలు శాంక్షన్ చేసేటువంటి బడ్జెట్ లేదు కాబట్టి ఆ రోజుల్లో బడ్జెట్ లేదు, ఏది శాంక్షన్ అయ్యేది కాదు, లేదు కాబట్టి ఎయిడెడ్ కాలేజీలు అయితే పెట్టే అధికారం మనకు ఉంది కాబట్టి అన్ని జిల్లాల కాంగ్రెస్ నాయకుల్ని పిలిచి అన్ని జిల్లాల వారిని పిలిచి మీరు త్వరగా ఆలస్యం చేయకుండా ఒక 6 మాసాల్లో ప్రతి జిల్లా నుంచి 1 లక్ష రూపాయలు మీరు డొనేషన్ వసూలు చేసి 1 లక్ష రూపాయలు కాంపోనెంట్ గ్రాంట్ ఫండ్ తీసుకురండి. తీసుకొస్తే మనం ఎయిడెడ్ కాలేజీలను శాంక్షన్ చేద్దాం ముందు. తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా, విశాలాంధ్ర అయినా తెలంగాణ అయినా ఏ ప్రభుత్వం ఉన్నా వాటిని సక్రమంగా రెగ్యులేట్ చేస్తుంది. ఆ రకంగా తెలంగాణకి జరిగిన ఇన్నేళ్లు జరగకుండా పోయినటువంటి దాన్ని మనం చేసిన వాళ్ళు అవుతాము అని చెప్తే అప్పుడు ఖమ్మం జిల్లాలో 1 లక్ష రూపాయలంటే 1953-54లో 1 లక్ష రూపాయలంటే మరి ఇప్పుడు ఎన్ని కోట్లు అవుతుందో ఏమిటో ఎవరు వెళ్ళేవారు లేరు. అప్పుడు ఉచిత సలహాలు చెప్పేవారు సమాజంలో అన్ని కాలాల్లో చాలా మంది ఉంటారు. ఇప్పుడున్నట్టే అప్పుడు ఉండేవారు, అప్పుడు ఉన్నట్టే పూర్వం ఉండేవారు. ఉచిత సలహాలు మాత్రం చాలా మంది చెప్తా ఉంటారు. కొందరు చెప్పారు, భద్రాచలం రాములు వారికి దగ్గర బంగారం ఉంది కదా, ఆ బంగారాన్ని మనం బ్యాంకులో పెట్టి అప్పు తెస్తే ఏడాది 2 ఏళ్ళు 2-3 ఏళ్లలో మనం తీర్చేసేయచ్చు, మళ్ళీ తీర్చి ఆ నగలు మనం తీసుకురావచ్చు అని సలహాలు చెప్తే కూడా ఈ మాట అనోట ఈ మాట ఇక్కడ గెంట్యాల నారాయణరావు గారిని ఒక ఆయనది అసలు ఊరు జగ్గయ్యపేట పక్కన తెక్కడపడు. ఆయన బంధు బలగం అంతా ఖమ్మంలోనే ఉంటుంది. ఖమ్మం మధ్య తాలూకాలతోటే బంధువులు, వాళ్ళ నియోగులు జమీందారు. ఊరిలో భూస్వాములు గెంట్యాల నారాయణరావు వారికి ఇనపరాయి ఐరన్ బిజినెస్ కూడా కొన్ని ఉండేవి. బొమ్మగడ్డి సత్యనారాయణరావు గారికి దగ్గర, బొమ్మగడ్డి గారు పెద్ద నాయకుడిగా ఉండేవారు, వారికి దగ్గరగా ఉండేవారు. ఆయన రామభక్తుడు. ఆయనకి ఈ మాట విని మనసు కష్టం కలిగింది. దగ్గర బంగారం ఇంతలోనే బొమ్మగడ్డి గారు నారాయణరావు గారిని పిలిచి, ఇది నువ్వు ఏదన్నా కాపాడాలయ్యా, మనకు వచ్చిన అవకాశాన్ని ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి, మరి ఇది మేము ఎవరు ఏం చేయలేదు, ఏదైనా ఒక అవకాశం, ఇది నీకు అవకాశం ఉంటే నువ్వే ఆ మొత్తం దానంగా ఇస్తే బాగుంటుంది నీ కుటుంబం తరఫునే అని ఆయన బొమ్మగడ్డి గారు చెప్పడం, రిక్వెస్ట్ చేయడం. ఆయన అంగీకరించి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఈ గెంట్యాల నారాయణరావు గారు ఈ కాలేజీ కోసం, డిగ్రీ కాలేజీ కోసం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ పుణ్యం అంటూనే అప్పుడు కమిటీ కాలేజీ ఏర్పడింది. గుట్టల బజార్లో ఉన్న రేకుల షెడ్లో ముందు స్టార్ట్ అయ్యి తర్వాత ఇది మాత్రం భూమి గవర్నమెంట్ ఎక్వైర్ చేసి భూములు సేకరించి బిల్డింగ్లు ఇవన్నీ గవర్నమెంట్ కట్టింది. కానీ కాలేజీ శాంక్షన్ కావడం కోసం మొదటి 1 లక్ష చెల్లించిన వాడు ఆ రోజుల్లో గెంట్యాల నారాయణరావు గారు. అందుకనే అయితే వారి పేరు పెడతానని బొమ్మగడ్డి గారు అంటే నా పేరు పెట్టొద్దు అన్నాడు ఆయన. అంటే బొమ్మగడ్డి గారు ఉపాయంగా ఏం చెప్పాడంటే, ఇది చెప్పండి ఈయనని, నువ్వు రామభక్తుడివేగా? అవును, నేను రామభక్తుడినే, అందుకని ఆయన పేరు పెడతానులే, రాముడి పేరు పెడుతున్నాం అని చెప్పి ఎస్ఆర్ శ్రీరామ అండ్ భక్త గెంట్యాల నారాయణరావు, భక్త గెంట్యాల నారాయణరావు, భక్తుడు గెంట్యాల నారాయణరావు అని పేరు పెట్టారు. ఆ రకంగా పెట్టి ఆ మహానుభావుడు ఆనాడు ఇచ్చినటువంటి ఆ దానం ఉండే బహుశా అనేక వేల 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 కుటుంబాలలో అది వెలుగు నింపింది. ఈనాడు మన ఖమ్మం జిల్లా ఎంత ప్రగతిలో ఉండటానికి అది ఎంతగానో పునాదిగా కూడా కొంత గొప్పగా ఉపయోగపడింది. దీనికి కారకుడు కూడా బొమ్మగడ్డి సత్యనారాయణరావు. ఆ రకంగా ఆ మహానుభావుడు బొమ్మగడ్డి సత్యనారాయణరావు గారు. సరే, తర్వాత మనం విషయానికి వద్దాం. తర్వాత మనం మీరు సమితి ప్రెసిడెంట్ 2వసారి కూడా మళ్ళీ ఎన్నికయ్యారు కొత్తగూడెనికి. ఎన్నికైన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యారు వెంకటరావు గారు. సామినేని ఉపేంద్రయ్య గారిని ఈ ప్రాంతంలో ఖమ్మం తాలూకాలో, ఆనాడు ఖమ్మం జిల్లాలోనే ఒక ప్రముఖమైన నాయకుడిగా ఆయన ఉండేవాడు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీకి తీవ్రమైనటువంటి వైరుధ్యాలు ఉండేది. కమ్యూనిస్టు వ్యతిరేకంగా పోరాటం, ధైర్య సాహసంగా పోరాటాలు చేస్తూ ఉండేవాడు ఆయన. అప్పుడు ఈ తెలంగాణ
ప్రజా సమితి రాష్ట్రంలో ఏర్పడింది. సామాన్య అంటే మేడేపల్లి గ్రామం. మేడేపల్లి గ్రామం. సామాన్య సమితి ప్రెసిడెంట్ కూడా చేశాడు. అప్పటికే 68 నుంచి పెద్ద ఉద్యమం నడిచింది, తెలంగాణ ఉద్యమం. 69లో చాలా తీవ్రమైన ఉద్యమం నడిచింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం నడిచింది. చాలా దౌర్జన్యాలు జరిగినాయి, హింసలు జరిగినాయి, ఆస్తి విధ్వంసకాలు జరిగినాయి. ఇక్కడ ఉద్యోగస్తులు అక్కడ ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ కూడా జరిగి తీవ్రమైన పరిస్థితులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ అంగీకరించలేదు ఈ ఉద్యమాలకి. అయినా ఇంతలోనే 1971లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. దానికంటే ముందే తెలంగాణ ప్రజా సమితి మదన్మోహన్ గారు అధ్యక్షతన, మదన్మోహన్ ఆయన ఎమ్మెల్యే ఉండేవారు, ఆయన అధ్యక్షతన ముందు ఏర్పడింది. దాని తర్వాత చెన్నారెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉంటూ వందే మాత్రం రామచంద్రరావు గారు రంగారెడ్డి జిల్లా ఆయన చెన్నారెడ్డి గారి మీద పోటీ చేసిన ఆయన, 67లో పోటీ చేసిన ఆయన ఎలక్షన్ పిటిషన్ వేయటం వల్ల ఎలక్షన్ పిటిషన్లో చెన్నారెడ్డి గారి ఎన్నికని కొట్టివేయటం వల్ల మాల్ ప్రాక్టీసెస్ కింద చెన్నారెడ్డి గారు స్టీల్ మినిస్టర్గా ఇందిరాగాంధీ గవర్నమెంట్లో రిజైన్ చేసి తిరిగి హైదరాబాద్ రావాల్సి వచ్చారు. ఆ సమయంలో మదన్మోహన్, మిగతా మల్లికార్జును, మిగతా నాయకులు, ఇక్కడ ఉన్న నాయకుడు వివి రాజు గారు, మిగతా నాయకులు అందరూ కలిసి చెన్నారెడ్డి గారిని ఆహ్వానించి ఈ బాధ్యతలను ఉండాలి అని ఆయన అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకున్నారు. ఆయన అధ్యక్షుడు అది తెలంగాణ ప్రజాసమితి. ఇప్పుడు కేసీఆర్ అధ్యక్షత ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి, అప్పుడు దాన్ని తెలంగాణ ప్రజాసమితి అన్నారు. ఇంతలోనే 1971లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 14 సీట్లలో ఒక 10 సీట్లేమో తెలంగాణ ప్రజాసమితి గెలిచింది, ఒక 4 సీట్లేమో 4 సీట్లలో ఖమ్మం కూడా. అప్పుడు నేను పోటీ చేయవలసి వచ్చింది తెలంగాణ ప్రజాసమితి తరఫున. కాంగ్రెస్ పక్షాన లక్ష్మీకాంతమ్మ గారు, తేళ్ల లక్ష్మీకాంతమ్మ గారు. మీరు అసలు అప్పటికే కాంగ్రెస్ లో అవుతారు కదా, మీరు కాంగ్రెస్ పోయి అదే ఉపేంద్రయ్య గారితో పాటు మేము డిఫర్ అయ్యి తెలంగాణ ప్రజాసమితికి పోయాం. వెంకటరావు గారితో డిఫర్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించకుండా అడ్డుకున్నాం. ఉపేంద్రయ్య ఆయన ఆధ్వర్యంలో చాలా మంది మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ గ్రామాలు వచ్చారనుకోండి. తర్వాత అక్కడ భువనసుందర్ రెడ్డి వచ్చారు, అక్కడ రామచంద్రరావు గారిని పైన పెళ్లి ఏ రామచంద్రరావు వర్మాస్ ఆయన్ని కమ్యూనిస్టే చంపారు. అట్లా కమ్యూనిస్ట్ చాలా మంది చంపారు. ఆ స్థాయిలో కూడా పార్టీ పర్మిషన్ లేకుండా తొందరపడి చేసిన రకరకాలు ఉన్నాయి అనుకుంటారు. అట్లా ఎంతటి వైరం ఉండేదంటే శ్రీధరు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అన్నదమ్ముడు శుభలేఖలు ఇచ్చుకునేవాడు కాదు. మరీ మొరటతనం ఈ ఖమ్మం తాలూకాలోనే, మొదటి తాలూకాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ ఉన్న ఈ మొరటతనం లేదు. కొంచెం విజ్ఞానంతో ఉండేవాళ్ళు, రాజకీయ లాగానే చేసుకునేవాళ్ళు. ఇక్కడే మరీ ఎక్కువ బ్యాక్వర్డ్నెస్ ఉండేది. అప్పుడు ఇంత శ్రేణీయుడు సాగర్ లేదుగా. సాగర్ వచ్చితో స్వరూపం మారింది, స్కూల్ వచ్చితో స్వరూపం మారింది. ఈ మార్పు అందరికీ మొరటతనం పోవడానికి, మనుషులు కాస్త ఇప్పుడు ఈ నాగరికత రావడానికి, కొట్లాటంటే దూరం ఉండటానికి కారణం అక్షరం ఒకే, ఆ నీళ్లు, సాగర్ నీళ్లు, ఈ అక్షరం ఒక్క, ఈ 2 చదివే కారణం. దానివల్ల ఇప్పుడు ఈ మార్పు అంతా వచ్చింది. లేకపోతే అసలు అవడడం బాగులేని అనుకున్నాను. అయితే ఈ రంగరావు, సిద్ధారెడ్డి, బ్రహ్మాందరెడ్డి గ్రూపు, 2 గ్రూపులు, సిద్ధారెడ్డి గ్రూప్ ఉందిగా. సిద్ధారెడ్డి గ్రూపు, సిద్ధారెడ్డి ముందు మంత్రి అయ్యాడు 67 ఎలక్షన్లు కావడంతో సిద్ధారెడ్డికి 5 ఎమ్మెల్యేలు గెలిచారు. వెంకటరావు గారు మా వర్గానికి 2, వెంకటరావు గారు, పిచ్చయ్య గారు 2. అంటే సీట్లే తక్కువ ఇచ్చారు. వీళ్ళకి వచ్చి అందుకని సిద్ధారెడ్డి గారు ముందు అయ్యాడు. అందులో అవమానం ఫీల్ అయ్యాడు. వెంకటరావు పెద్దోడు సీనియర్గా అవమానం. అసలు వెంకటరావు వచ్చి ఇంకా చైర్మన్ దగ్గరకు వచ్చాము. అలాగే వెంకటరావు గారికి 59 దగ్గర వచ్చి చెప్పాలా, 6 బయట నుంచి మనం రాజ్యసభ సభ్యుని తెచ్చి ఇక్కడ ఖమ్మానికి అలాట్ చేస్తే వెంకటరావు చైర్మన్ ఆగ్రయ్యాడు. ఖమ్మం, నల్గొండ 2 జిల్లాల్లో సమితి ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు కమ్యూనిస్ట్ మెజార్టీ వచ్చింది. ఈ రెండిట్లో 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఏ జిల్లాలోనే మెంబర్గా చేరవచ్చు. రాజ్యసభ సభ్యులు ఎందుకంటే రాజ్యసభ అసెంబ్లీలు చనిపోయినారుగా, రాష్ట్రంలో ఎక్కడన్నా చేరవచ్చు, ఏ జిల్లా పరిషత్లో అయినా. న్యాయంగా ఆ జిల్లాలో వాళ్ళు 1 చోటే ఉంటారు కానీ చెప్తున్నా చేయవచ్చు. అందుకోసం అప్పుడు
ఏం చేయాలనేటువంటి సమస్య వచ్చింది. జనారెడ్డి గారికి మరి కొంచెం వెంకటరావుకి అప్పుడు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోట్లాడేటువంటి స్ట్రాంగ్ లీడర్, ఐరన్ లీడర్ అనే పేరు గుర్తింపు వచ్చిందిగా. వెంకటరావుకి ఆ గుర్తింపు ఉండేదిగా. యాంటీ కమ్యూనిస్ట్ లీడరు, ఫైటర్ అనే పేరు ఉండేదిగా. రేపు ఉన్నట్టే స్టేట్ లెవెల్లో ఆయన ఇమేజ్ ఉండేది. వెంకటరావు మంచి వర్కర్ అనేది ఉండేది. సో నిజంగా కూడా వర్కర్ అనుకో, ఫుల్ టైం పొలిటికల్ వర్కర్. తర్వాత కమ్యూనిస్ట్ ఫైట్ చేసే ఫైటర్ అనేది ఉండేదిగా. అప్పుడు జనాన్ని ఎలాగో సింపథెటిక్ ఉన్నాడుగా. సంజీవ్ రెడ్డి గారు కూడా కొంచెం హీరోయిన్ లైక్ చేసే మనిషిగా. నేను సంజీవ్ రెడ్డి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఖమ్మాన్ని సేవ్ చేసుకుందాం, నల్గొండ వదిలేద్దాం అని చెప్పి 6 అలాట్ చేస్తే ఇక్కడికి 6 కోఆప్షన్ మెంబర్ని ఎన్నుకుంటే ఇందులో వెంకటరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యాడు ఖమ్మానికి 1959లో. అక్కడేమో నల్గొండ జిల్లాలో ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఆయన సీనియర్ లీడర్, ఆయన ఎమ్మెల్యే. నారాయణరెడ్డి ఇంకా ఏమి ఉన్నాడు అనుకోండి, కృష్ణస్వామిరెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రామచంద్రారెడ్డి గారు వారి కమలాదేవి గారు వాళ్ళు ఎమ్మెల్యే. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు అక్కడ కమ్యూనిస్ట్ జిల్లా. అంటే మొత్తం భారతదేశంలో 2 రాష్ట్రాల్లోనే పంచాయతీరాజ్ ఎలక్షన్లు జరిగినాయి. అంటే పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారు. ఎస్కేడి అమెరికాలో కెనడీ దగ్గర ఉండి అక్కడ పనిచేస్తూ ఉన్న టైంలో నెహ్రూ కోరిక మీద ఎస్కేడి ఇక్కడికి వచ్చాడు. ఎస్కేడిని క్యాబినెట్లోకి తీసుకున్నాడు. ఆయన ద్వారానే కమిటీని ఏర్పాటు చేసి బల్వరత్న మెహతా కమిటీ చేసి 3 టైర్ సిస్టమ్, సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, బ్లాక్ సమితి అండ్ జిల్లా పరిషత్. ఇది అడ్మినిస్ట్రేషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అని పెట్టి తీసుకొచ్చి ఎక్స్పెరిమెంటల్గా పైలట్ ప్రాజెక్ట్స్ అంటారుగా, పైలట్ ప్రాజెక్ట్స్ పైలట్గా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు. అందువల్ల 59లోనే మన దగ్గర జిల్లా పరిషత్లు ఇవి ఏర్పడ్డాయి అన్నమాట. అది కారణం. రైట్. ఆయనకి ఆ ప్రజాబలం కూడా ఉండే ఆయనకి. దాంట్లో మేము తెలంగాణ ప్రజాతీయ చేరటం, ఆర్ సురేందర్ రెడ్డి గారిని క్యాండిడేట్ గా నిర్ణయించి దోనకల్ మహబూబాద్ ఖమ్మంలో ఉండేది. అది విశేషం. ఇప్పుడు మన ఉపేంద్ర గారు కూడా మరి ఈ దీంట్లోకి వచ్చారండి. వెంకటరావుతో డిఫరెన్స్ వచ్చి నాకు డైరెక్ట్ డిఫరెన్స్ ఎక్కువ రాలా, ఇష్యూ రాలా. ఉపేంద్ర గారు ఏం ఇష్యూ వచ్చిందంటే ఆయన కూడా స్వార్థం ఏం కాదు. ఏమిటి ఇష్యూ? సిద్ధారెడ్డి గ్రూప్, వెంకటరావు గ్రూప్, సెంట్రల్ బ్యాంకు, డిసిఎంఎస్ ఎలక్షన్ జరుగుతున్నాయి. నామినేషన్ వేయించారు. వేయించిన తర్వాత దండా పుల్లయ్య గారిని రాజేశ్వరపురంలో ఉంటాడు. చాలా పెద్ద విలువైన వ్యక్తి, మనిషి చనిపోయాడు. ఎక్కడ మీరు వినుంటారు కానీ ఇప్పుడున్న పుల్లయ్య కాదు, పెద్ద పుల్లయ్య గారు. పెద్ద పుల్లయ్య గారు ఆయన తాలూకా మొత్తం మీదనే అంత విలువ ఉండేది అనుకోండి. పెద్ద మనిషి అని, ధర్మం గల మనిషి, న్యాయమైన మనిషి, నీతివంతుడు అని అన్ని పార్టీలు అడిగాడు. ఆయన ఉపేంద్ర గారికి అండదండలు మంచి ఉన్నవాడు. ఆయనతో డిసిఎంఎస్ లో ఒక డైరెక్టర్ గా నామినేషన్ ఇచ్చారు. ముందు అనుకుంటే ఏమంటేనే ఇచ్చాడు. వేయించిన తర్వాత ఏదో సిద్ధారెడ్డి వాళ్ళు ఏదో సీట్ల అడ్జస్ట్మెంట్ లో వచ్చి ఒత్తిడి చేసి ఆయన తీసేయమని వాళ్ళు ఒత్తిడి చేస్తే వెంకటరావు ఒప్పుకున్నాడు. తీశారు సార్. ఉపేంద్రని పిలిచి నువ్వు పుల్లయ్యతో విత్డ్రా చేయించమంటాడు. దాన్ని ఉపేంద్ర హత్య దాన్ని మానుకోమన్నా మానుకుంటాడు. కానీ దాన్ని చెప్పిన తర్వాత అందరూ పుల్లయ్య గారని మనిషి అందులో ఒక ఆవేశం ఉందో వచ్చాను. నా వరకు నేనేం ఆలోచించా, నాకేం పెద్ద అంగబలం అర్థబలం మనకు చుట్టుగా ఎన్ని ఎక్కువ లేవు నీటి ప్రాంతాలకు ఎటుగా ఏదో లేవు. మనం నాకు ఎంతసేపటికి పార్లమెంట్లో పోవాలా, పార్లమెంట్లో మనం గడవ వినిపించాలనేది పెద్ద కోరిక. జీవితంలో కోరిక నెరవేరకుండా జీవితం ముగుస్తుంది అనుకో. నాకు మొదలైంది ఒకే ఒక కోరిక, నాకు నెరవేరదు ఒకటే. అదే కోరిక తక్కువ నాకు. ఏదంటే దాని చదువు ఏదో దొరికితే దాంతో వెళ్ళిపోవటం, ఏది అందుబాటులో ఉంటే దాంతో చదువుకొని పోవడం తప్ప పెద్ద పదార్థే కావాలా అనేటువంటి ఉండదు. తక్కువ ఎందుకు అలవాటు అయింది. అయిన తర్వాత పార్లమెంట్లు అంటే మనకు వినిపించాలి. నాకు ఈ సభ్యులు ఇలా పడితే కంటే కూడా వీటి మీద ఎక్కువ అసెంబ్లీలు, పార్లమెంట్లో వినిపించడం, జనానికి అందుబాటులో ఉండడం అని ఆయన దృష్టి అనుకోండి. కాలేదు. సురేందర్ రెడ్డి గారికి ఒక చెప్తే డోర్కల్ మహబూబాద్ నిధులనే ఉందిగా, ఇక్కడ సీట్ ఇచ్చారు. వరంగల్ ఇవ్వకుండా ఆయనకి. వెంకటరావు హోమ్ మినిస్టర్ ఉండి విపరీతమైన నిర్బంధకాండ చేశారు. హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అప్పటికి ఆయన పెద్ద పేరు వచ్చింది. 300 మంది నక్సలైట్లుగా నడిచాడని, తెలంగాణ మూవ్మెంట్ నడిచాడనే పేరుగా ఆయనకి అడ్మినిస్ట్రేటర్ అనే పేరు చీఫ్ మినిస్టర్ రావడానికి కూడా ఉపయోగపడింది. కానీ ఉపయోగం వచ్చినా చంపాడు. కానీ అదే బెడ్స్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు రావడానికి ఉపయోగపడింది.
అయితే సురేందర్ రెడ్డి గారు నేను ఉపేంద్ర గారు నిలబడితే నేను ఉపేంద్ర గారు కాస్త ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఆయన 5 తరగతులు చదివాడు, చదువు లేదు పాపం. మనిషి అసలు ఉపాయాలు ఉండేవి మనిషి ఉండితనం కానీ ఉపాయశీలి కాదు. ఉపాయం చాలా అవసరం కదా మనిషి అనేవాడికి. ఉపాయం చేత అపాయం జయించవచ్చు కదా. అది ఉపాయం అనేది మామూలుది కాదు, పెద్ద సూత్రం అది ఉపాయం. అయితే ఇక నన్ను నిలబడమని చెప్పారు. వాళ్ళ మీద కూడా రాశాము. నన్ను నిలబడి నేనేమిటి, నేను రాజకీయాల్లో ఉండాలని వచ్చిన వాడిగా, అభిలాషతో వచ్చిన వాడిగా, నాకు ప్రతి ఒక అవకాశం కింద లెక్కగా చెప్తారు ప్రజాసమితి తరఫున నేను పోటీ చేశాను. నేనేం కోరుకుని గెలుస్తామని కాదు, ఖమ్మం జిల్లాలో వెంకటరావు గెలుస్తామని ఆశ ఎవరికి లేదుగా. అసలు వచ్చిన ఓట్లు వస్తాయని కూడా ఎవరికి లెక్కలేదు. ఎక్కడికి వచ్చి జనం వేశాను చేస్తే నాకేమిటి మనం జిల్లా వ్యాప్తంగా పరిచయం అవుతాంగా, రాజకీయాల్లో పరిచయం, వ్యక్తిత్వం పరిచయం కావడం అవసరం, ఉపయోగం కదా అని ఉద్దేశంతో నేను సొంత డబ్బులు పెట్టే పని లేదుగా, దేనికి రూపాయి పెట్టే పని లేదుగా. రూపాయి పెట్టే అలవాటు లేదు, రూపాయి పెట్టే శక్తి తక్కువే, అలవాటు కూడా లేదు, అవసరం కూడా కలగలేదు అనుకోండి. అంటే మధ్యాహ్నం మనం కంటిన్యూ చేసాం. 16,400 గంటతో ఓడిపోయారు. అంటే ఒక సత్వెల్లోనే 25,000 ఓట్ల మెజార్టీ. ఇప్పుడు మెజార్టీ ఉంటుంది, మధ్యలో 15,000 మెజార్టీ వచ్చింది సిద్ధారెడ్డి గారు. ఆ రకంగా అందువల్ల నేను ఉపేంద్రయ్య గారు, నాకు పెద్ద వైభవం అంగళ్ళతో వచ్చి కాదు, కానీ ఇది ఉపేంద్రయ్య గారితో ఉందాంలే. ఆయన ఇక్కడ లోకల్ బాడీ మీద ఆయన ఇంట్రెస్ట్, నాకు మన పార్లమెంటు పోవటం కదా మనకి ఇంట్రెస్ట్, అసెంబ్లీ పార్లమెంట్ కదా మన ఇంట్రెస్ట్ అని అనుకున్నాం అనమాట. అట్లా మీరు పార్లమెంట్కి అక్కడ పోటీ చేసింది. అందుకనే ఇప్పుడు టీపీఎస్ తరఫున ఒక నలుగురు మేము 4 చోట్ల టీపీఎస్ ఓడిపోయింది. అక్కడ జితేందర్ రెడ్డి ఓడిపోయాడు మిర్యాలగూడెంలో. అక్కడ కూడా కాంగ్రెస్ గోపాల్ రెడ్డి గారు నిజామాబాద్లో గెలిచాడు. ఆదిలాబాద్లో ఆయన మాధవరెడ్డి గారు కాంగ్రెస్ గెలిచాడు. అంటే 4 చోట్ల ఓడిపోయి 10 చోట్ల తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. అప్పుడు దాని తర్వాత తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత 72 ఎలక్షన్స్ దగ్గరికి వస్తాను నేను. దానికంటే ఎలక్షన్ కంటే ముందు ఇది ప్రజాసమితి అయిపోయిన తర్వాత బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి కొట్టుదల బ్రహ్మానందరెడ్డి తనకి ఎలక్షన్ పిటిషన్ తనది కొట్టేయడానికి కారణం పరోక్షంగా బ్రహ్మానందరెడ్డి అవతల వందే మాత్రం రామచంద్రరావు అవతల కలెక్టర్ ఎస్పీ తోటి సాక్ష్యాల్లో అటు చెప్పి నాకు వ్యతిరేకం చేశాడని చెన్నారెడ్డి గారికి కోపం ఉంది. ఇద్దరి మధ్యన బాగా గ్యాప్ ఉంది. అందుకని చెన్నారెడ్డి తెలంగాణ ఇష్యూలో ఇందిరాగాంధీ అయితే మొత్తం మీద బ్రహ్మానందరెడ్డిని సెపరేట్ తెలంగాణ ఒప్పుకోలేదు, కానీ ఇందిరాగాంధీ బ్రహ్మానందరెడ్డి తప్పించడానికి ఒప్పుకుంది. అప్పుడు బ్రహ్మానందరెడ్డి తప్పించారు. తప్పించేసి ఎవరు అనేటువంటి సమస్య వచ్చింది అనుకోండి, అదొక పెద్ద స్టోరీ అనుకోండి. వెంకటరావు అసలు విఘ్నేశ్వరరావు వస్తారని ముందే ఊహించి ఆయన దగ్గర వెంకటరావు గారి దగ్గర అమలాపురం గ్రామంలో ఒక ఆయన ఎంవి నారాయణరావు అని ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండేవాడు. వీడు ప్లాన్ చేసి బ్రహ్మాందని పోతున్నారు. సో ఎవరిని చీఫ్ మినిస్టర్ చేస్తారు, తెలంగాణ వాడిని చేస్తారు. మొత్తం వాళ్ళు లెక్కేసుకుంటే మామూలు కూడా కనిపిస్తుంది కదా, తెలంగాణలో ఎవరున్నాడు, చెన్నారెడ్డి లేదా, వీడికి ఎవరికి లేదు. కాకపోతే సీనియర్ మోస్ట్ అందులో కొంచెం ఎట్లేదన్నా బ్రాహ్మణ రాజ్యాలు ఢిల్లీలో పివి నరసింహారావు కేవలం అడ్డం అయిందేమో మనకి అని పివి నరసింహారావుని ఎట్లా అడ్డం తొలగించాలి అని ఒక ఆలోచన చేశారు. ఎవరు? వెంకటరావు ఆలోచన. వెంకటరావుకు బ్రెయిన్ ఈయన ఎంవి నారాయణరావు. హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎంవి నారాయణరావుకు వెంకటరావులో గొప్పదనం ఏంటంటే అస్సలు అఫీషియల్ చేసే దాంట్లో ఫ్రీడమ్, ఏం ఇంటర్ఫియర్ కాదు. ఆఫీసర్కి ఎవరు నచ్చుతారో తెలుసా, మనం ఏమనుకున్నా వాళ్ళు చెప్పిన ఈయన సంతకాలు పెట్టేవాడే అంత గొప్పవాడండి మా మినిస్టర్ గారు అని చెప్తారు వాళ్ళు. ఏది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంతకాలు పెడితేనే మనం చాలా గొప్పవాడికి అని చెప్తారు. నువ్వు ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు చెప్పింది కొట్టేసి మళ్ళీ నువ్వు సొంతంగా రాసి ఆర్డర్ ఇచ్చావనుకో వాడు నచ్చదు. కానీ ఇప్పుడు ఈ చెన్నారెడ్డి అంతా కట్టాలి ఉంటుంది, ఎక్కడో తెలియకడు ఆయన ఆఫీసర్ని తో అడ్జస్ట్ అయిపోతాడు. తెలివి ఏమిటంటే కుదరదు అనుకుంటే తెలివి కలుగుతారు, అనుకూలమైన ఆఫీసర్ తెచ్చి వేసుకుంటాడు. వెంకటరావు సక్సెస్ నా దృష్టిలో సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ నా ఒపీనియన్ లో అతనికి ఏమిటంటే పెద్ద తెలివితేటలు కాదు, కామన్ సెన్స్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్.
ఈ రెండు బాగుండేవి, కామన్ సెన్స్, Hmm. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అందువల్ల ఏం చేసేవాడు, రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ పెట్టేవాడు అడ్మినిస్ట్రేషన్. తర్వాత మీరు ఈ ప్రజాసమితి తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి దాంట్లో ఒక 16,000 చిల్లర ఓట్లతో మీరు అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఒకటి అప్పుడు పివి నరసింహారావు ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా ఒక 15 రోజులు ఉన్నారు. ఏ ఇన్ఛార్జిగా? లక్ష్మీకాంతమ్మ గారి ఇన్ఛార్జి. ఆహా. జగద్గీతులేగా లక్ష్మీకాంతమ్మ గారు ఆయన స్నేహం గురించి, ఈయన స్నేహం, వీళ్ళిద్దరి స్నేహాల గురించి జగద్గీతులే రాష్ట్రాలు. కానీ ఆయన ఎలక్షన్ కోసమని ఇక్కడ గెస్ట్ హౌస్లో, అప్పుడు గెస్ట్ హౌస్లో ఉండటానికి అవకాశాలు ఉండేవాడు. మన లక్ష్మీకాంతమ్మ గారు లెక్చరర్ వీరయ్య గారి ఇంట్లో ఉండేది. వీరయ్య గారు లెక్చరర్ వీరయ్య డిగ్రీ కాలేజ్ చదువుతూ ఉద్యోగం చేస్తున్నాడుగా. ఈయన వాళ్ళ కారులో తిరుగుతూ ఉండేవాడు. అట్లా ఉపేంద్రయ్య గారు మేము లక్ష్మీకాంతమ్మ గారు మా అందరికీ దగ్గర కదా, ఇదంటే గౌరవం లక్ష్మీకాంతమ్మ గారికి మరీ గౌరవంగా మనందరికీ, ఉపేంద్రయ్య గారు మా అందరికీ ఎక్కడ. అందుకని ఈ తెలంగాణ సెపరేటిస్ట్ పొదగాడు గొడవ చేస్తున్నారు కదా, రాళ్ళు వేయాలని ఇంకేదో చివరి గొడవలు ఉండేవి అప్పుడు. ఈ స్టేషన్ పిల్లగాడు గోల్ చేస్తూ ఉంటారుగా, వీళ్ళందరికీ వాళ్ళు కూడా చూసుకోవడం జరుగుతుంది, వాళ్ళ మీద పోకుండా చిన్నగా వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం. అందువల్ల వాళ్ళు ఎక్కడి నుంచైనా మేము పోతా ఉంటూ ఉపేంద్రయ్య గారు పోతున్నా, నేను పోతా ఉన్నా, ఎదురుపడి పివి నరసింహారావు లక్ష్మీకాంతం వస్తామంటే మేము ఆగేవాడు, వాళ్ళకి నమస్కారం పెట్టి 2 నిమిషాలు మాట్లాడి ముందుకెళ్ళేవాడు. అట్లా పోటీ చేసుకుంటున్నా ఐ వాజ్ ది ఫస్ట్ మ్యాన్. కలెక్టర్ ఆఫీసులో కంగ్రాచులేట్ చేశారు. ఇది గెలిచే రిజల్ట్ అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి రిజల్ట్ రావాలి వస్తుందిగా. అన్ని కూడిన తర్వాత అనౌన్స్ చేస్తారుగా. చేసిన తర్వాత ఆ రాత్రి నేను అక్కడే ఉండి ఆమె గారికి కంగ్రాచులేషన్ చెప్పి ఆ షీట్ మీద కూడా సంతకం పెట్టి బయటకు వచ్చాను. పట్టుబట్టి ఆ పాయింట్ చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యం, అసలు ఈ జిల్లాలో కమ్యూనిస్టు అభ్యర్థిని ఓడించిన మొదటి వ్యక్తి ఆమె. ఖమ్మం డబుల్ మెంబర్ కాన్స్టిట్యున్సీ అంటే పాడేరు, అందులోనే పాడేరు గప్పి డబుల్ మెంబర్ కాన్స్టిట్యున్సీ. డబుల్ మెంబర్ కాన్స్టిట్యున్సీలో 52లో కర్ణాటక స్టడీ గారు జనరల్ సీటు, రెంటాల బాలగురుమూర్తి ఏమో రిజర్వ్డ్ సీట్లు కమ్యూనిస్టులో గెలిచారు హస్తం గుర్తు. 57 ఎలక్షన్లో జనరల్ సీటు కిష్టయ్య గారు, ఎస్సీ రిజర్వ్డ్ సీటు నామాల పెద్దన్న, అప్పుడు చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు పెద్దన్న, మాదిగా పెద్దన్న. గురుమూర్తి మాలు ఉండేవాడు, ఆయన్ని మార్చి ఈయనకి ఇచ్చారు అనుకోండి. ఇది పోటీ చేశారు. లక్ష్మీకాంతం ఏమో పట్టుదల వచ్చి ఇక్కడ డిఎఫ్ఓ చిన్నగా ఆయన రాసి చెప్పుకొని ఢిల్లీ వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఆయన ఉద్యోగం చేసినప్పుడే ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని 15-20 రోజులు లీడర్ అందరం కలిసి ఎంఏ చదివితే చొరవ ఉండే. అందులోనే కొంచెం అటు సైడ్ కర్నూలు సైడ్ కాబట్టి కొంచెం హిందీ, ఉర్దూ కూడా మాట్లాడుద్ది, ఇంగ్లీష్ మాట్లాడుద్ది. ఎంఏ చదివా. అందరిని కలిసి జగజీవనరావు ఇతర లీడర్ని కలిసి సంజీవ్ రెడ్డి ఇతను లేడీస్ని, ఇదంతా ఫ్యూడల్ మైండ్, కన్సర్వేటివ్ మైండ్, లేడీస్ని కానీ చదువుకున్న వాళ్ళని రానీయుడు, చదువు లేడీస్ని రానీయుడు అని మీద ఆరోపణలు, అఫెన్స్ అంతా అఫెన్సే. ఆరోపణలు చేసుకుంటూ తిరిగి అందరికి చెప్పుకుంటూ వచ్చింది. వచ్చేందుకు వాళ్ళు పార్లమెంటరీ బోర్డులో కూర్చోవడంతో వాడు జగజీవనం ఎవరు అడిగారు, లేడీ షీ వాంట్స్ ఎ సీట్ అండ్ ఇది ఎందుకు ఎంకరేజ్ చేయరు, లేడీస్ మనకు కావాలి కదా పార్టీ, అది ఇదని ఎవరు వీళ్ళు అడిగారు. వాడు సంజయ్ రెడ్డి పల్లెటూరు తిరిగి మామూలు తిరిగి ఉంటుందా మనవాడికి, సంజయ్ రెడ్డికి. వాడికి అప్పటికే ఆ రిపోర్టు అర్థమైంది, లక్ష్మీకాంతం వచ్చి ఇక్కడ తిరిగి పార్లమెంట్ చేసింది, అందరిని కలిసింది. దాన్ని ఇది ముందే మైండ్ ప్రిపేర్ చేసుకున్నాడు, తెలివికల్లో వెంటనే ఏం చేసి నో డెఫినెట్లీ వీళ్ళు ఎంకరేజ్ ఎంకరేజ్ కాదు, ఐ విల్ ఎంకరేజ్ అని మాటలు చెప్పేసి వానకి అలంపూరు నియోజకవర్గం ఈ కథ పెద్ద ఏముంటుంది చెప్పేశాడు. అయిపోయింది కానీ కొన్నట్టు వాడు ఇక్కడికి వచ్చి ఏం చేశాడంటే సీట్లు పైన చేసేటప్పుడు అది తిట్టుకుంటా ఇది పార్లమెంట్ సంతకం పెట్టిందట. అయితే ఎవరికి ఖమ్మం ఎక్కడుందో ఎవరికి ఏం తెలుసు, డబ్బులు అయితే ఉన్నాయి వాళ్ళ ఆస్తి పరులే, 4 జేబులో 5 జేబులో తీసుకుంది. అయితే చెన్నారెడ్డి గారికి అప్పటికే సంజయ్తో కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి. లేకపోతే చెన్నారెడ్డి ఫాలోవర్స్ ఇప్పుడు శంకరయ్య గారు ఇక్కడేమో బొమ్మకంటేమో అటున్న శంకరయ్య గారు, దండాల లింగయ్య గారు, ఈ పెద్ద మోతపల్లి రైతులు వీళ్ళందరూ ఎక్కువగా వీళ్ళు చెన్నారెడ్డి గారితో ఉన్నారు. కొండ వెంకటరంగారెడ్డి గారితో, శివగొమ్మ రాఘవరెడ్డి రాఘవరెడ్డి గారు అంటే సురేందర్ రెడ్డి తండ్రి. అసలు సురేందర్ రెడ్డి శివగొమ్మే అర్థమైందా.
ఆ తర్వాత మరిపడి వాళ్ళ బాబాయి అయితే మనం వచ్చింది. తర్వాత హైదరాబాద్ ఆయన చెన్నారెడ్డి గారు ఉత్తరప్రదేశ్ పంపించాడు ఏడకి. దండారంగయ్య గారు శంకరయ్య గారు ఇక్కడ రావడం ఏడకి అబ్బో మన అమ్మాయి వచ్చింది మీరు ఉత్తరం ఎరగనోళ్ళుగా చేసి దగ్గరికి తీసి దండారంగయ్య దగ్గరికి వీళ్ళందరూ చేసి నాకు జీబులు కూడా ఉన్నాయిగా డబ్బులు వాడే జీబులు ఉంటే అసలు ఎంఏ చదివిందట్రా అని ఏ ఊర్లో ఎక్కడికి పోయినా ఎగబడి చుట్టానికి రావటం ఆడవాళ్ళు మగవాళ్ళు ఏది జనం ఆమె ఎంఏ అసలు మగగుండావిడికే మన దగ్గర 5వ తరగతి చదువు లేదా మనకి ఆ రోజులు అంతేగా ఏదో కర్ణాటక తప్ప మిగతా వాళ్ళు చదువు లేదుగా బ్రాహ్మణులకి చదువు లేదుగా అట్లా ఎగబడి చూడటానికి వచ్చేవాడు. తర్వాత కొన్ని చోట ఎవరైనా పెద్ద మనిషి వచ్చి కూర్చుంటే ఆమె జీవనవుతూ ఉండేదిగా, అది మరీ ఆశ్చర్యంగా ఉండేదిగా. అట్లా జరిగి ఎలక్షన్ అయ్యి మొత్తం అయిపోతే 343 345 ఓట్లతోటి లక్ష్మీకాంతం గారు గెలిచిందయ్యా. ఇక ప్రత్యర్థి ఎవరు? కర్ణాటక కిష్టయ్య గారు. కిష్టయ్య గారు పడిపోయాడు. కర్ణాటక కిష్టయ్య గారు. ఆమె ప్రత్యర్థి ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా ఓట్లు వేయచ్చుగా. అయితే కోటపురం మాత్రం 13,000 15,000 తేడా వచ్చింది. ఇక్కడ మాత్రం 300 చిల్లరే తేడాతోటి ఈయన గెలిచింది కృష్ణయ్య గారు. అట్లా మొదట కమ్యూనిస్ట్ పార్టీ అతన్ని ఓడించింది లక్ష్మీకాంతమ్మ గారు. అయితే ఈ 57 తర్వాత 5 ఏళ్ళు వచ్చి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఆమె అసెంబ్లీలో ఏమిటో ఇదంతా చేపలు పట్టినట్టే చిన్న కొండ ఈ కొండలో చేపలు పట్టినట్టు అంటే పోతే పార్లమెంట్కి పోవాలని ఆమెకప్పుడే కోరిక కలిగి నెక్స్ట్ 62 ఎలక్షన్ కల్లా పార్లమెంట్ సీట్ తెచ్చింది ఢిల్లీ పోయి. తెచ్చి టీవీ విఠలరావు గారు 52లో టీవీ విఠలరావు ఎంపీ, ఇది కొత్తగూడ ఆయన యూనియన్ లీడర్ టీవీ విఠలరావు. 52లో ఆయన ఎంపీ, 57లో ఆయన ఎంపీ, 62లో మళ్ళీ పార్టీ తరఫున పోటీ చేశాడు. 62 ఇంకా పార్టీ చేరుగా కలిసే కమ్యూనిస్ట్ పార్టీ 64 జీవింది చేశాడు. అప్పుడు లక్ష్మీకాంతం గారు వచ్చేదిగా పోటీ సీట్ తెచ్చుకొని అప్పటికే వెంకటరావు గారు వీళ్ళంతా కాంగ్రెస్ బలపడిందిగా సపోర్ట్ చేస్తే విఠలరావు ఓడిపోయాడు, లక్ష్మీకాంతం గారు ఎంపీ అయింది. అయిపోయి ఎన్నిసార్లు 62లో గెలిచింది, 67లో గెలిచింది, తర్వాత 71లో గెలిచింది. 3 సార్లు ఎంపీగా గెలిచి అయితే 72లో నేను ఎమ్మెల్యే కావడానికి ఆమె పట్టుదలగా ఉపేంద్రయ్య గారు మేమందరం కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణ ప్రజాతంత్ర కాంగ్రెస్ ఎప్పుడైతే మేము చేయిందో మాకు లక్ష్మీకాంతం గారు మమ్మల్ని పిలిచి వివిధ దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని ఆయనతో కలిగింది. ఏదో ఒక అండ కావాలా ఆయనతో కలిగింది. ఆ రకంగా పట్టుబట్టి పివి నరసింహారావు గారి పట్టుదలతో నాకు 72లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు, వెంకటరావు గారు నా సీట్ను వ్యతిరేకిస్తారు కదా ఉంది. వెంకటరావు గారికి ఏమిటి, వెంకటరావు గారు ఉన్నాడు, వెంకటరావు గారు పలుకుబడి ఏమిటి అంటే వెంకటరావు గారు అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్లో లేడు, కానీ పివి నరసింహారావు చీఫ్ మినిస్టర్ అంతవరకు ఆయన ఉన్నాడుగా. తన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సిద్ధారెడ్డిని కంటిన్యూ చేసుకున్నాడు, వెంకటరావు డ్రాప్ చేశాడుగా. ధర్మాసులో చొక్కారావు పెట్టుకున్నాడు, వెంకటరావు ఒకటి ఎమ్మెల్యేగానే ఉన్నాడు. పివితో బాగుండటానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో 72లో నా సీటుకి ఎట్లా తిరిగి చేశాయంటే వెంకటరావు గారు సంజీవయ్య ఏఐసిసి ప్రెసిడెంట్ అప్పుడు సంజీవయ్య ఆయనతో ఆయన కొంచెం బెటర్ సంబంధాలు ఉన్నాయి. అప్పుడు మధ్యలో మోసం చేసిపోయి బెటర్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి సంజీవయ్య ద్వారా ఏఐసి ప్రెసిడెంట్ ద్వారా నా క్యాండిడేట్ వ్యతిరేకిస్తున్నాడు ఆయన. ఇక సిద్ధారెడ్డి ఏమో బ్రహ్మానంద రెడ్డి గారికి దగ్గర కదా, బ్రహ్మానంద రెడ్డి గారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ గానే ఉన్నాడుగా, చీఫ్ మినిస్టర్ పోయింది కానీ పార్లమెంటరీ బోర్డు మెంబరేగా, అంటే ఎలక్షన్ కమిటీ సీట్ సెలక్షన్ కమిటీలో. ఆయనేమో బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళు ఒత్తిడి వల్ల బ్రహ్మానంద రెడ్డి అపోజ్ చేశాడు. చేస్తే పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ ఆయన వీళ్ళంతా ఉంటారు డిస్కషన్స్ అవి మొత్తం మీద పట్టుబట్టి మొత్తం మీద నా సీట్ని చెన్నారెడ్డి గారు కూడా సపోర్ట్ చేశాడు, వీళ్ళు క్లియర్ చేశాడు నా సీట్ని. అట్లా వెంకటరావు సిద్ధారెడ్డి వ్యతిరేకంగానే నాకు సీటు ఇక్కడికి రావడం జరిగింది. సో అప్పుడు పివి నరసింహారావుతో ఉండదలుచుకున్నాడు కాబట్టి వెంకటరావు గారు ఆ ఎలక్షన్స్లో నాకు అనుకూలంగానే పనిచేశాడు. 72లో ఆయన మనకు వ్యతిరేకం చేయలేదు. 72 గెలిచిన తర్వాత పివి నరసింహారావు చీఫ్ మినిస్టర్ అయ్యారు. గెలిచిన తర్వాత 1 సంవత్సరం లోపుగానే ఆయన భూ సంస్కరణ తీసుకొచ్చాడు, ఇది ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు.
తర్వాత అర్బన్ సీలింగ్ చట్టం తెచ్చాడు. దాంతో ఆంధ్ర ఏరియాలో తర్వాత ఇంతలోకి సుప్రీంకోర్టులో ముల్కీ చెల్లుతుంది అని తెలంగాణకు అనుకూలమైన ఒక తీర్పు వచ్చింది. దాని మీద ఈయన కామెంట్ చేశారు, ఇట్ ఈస్ ఎ ఫైనాలిటీ అన్నట్టు, ఇక మేము అప్పీల్ చేయమన్నట్టు. దాంతో ఆంధ్ర వాళ్ళ కోపం వచ్చింది. దానికి తోడు వాళ్ళకు మంట మండింది, రిఫార్మ్స్ తెచ్చేవాళ్ళ. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అర్బన్ సీలింగ్ 1000 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదని పెట్టాడు కదా. ఈ రెండింటి వల్ల ఈయనకు బ్రాహ్మణ జాతి కూడా కోపం వచ్చింది. బ్రాహ్మణుడికి కాస్త టౌన్ లో ఉంటాయి కదా, ప్లాట్లు ఉంటాయిగా, అవి కూడా దెబ్బతిన్నాయి, కొన్ని పోతున్నాయిగా. ఎవరి వాడికి కొద్దిగా పోవడం అయినా భరించలేరుగా. విపరీతంగా దాన్ని ఎట్టా మలిచారు అంటే చివరికి వచ్చే వరకు సెపరేట్ ఆంధ్ర మూవ్మెంట్ కదా మార్చారు మొత్తం. ఆఖరికి కాకనగరంగా ఇట్టున్నోడు కూడా చివరికి అక్కడికి వెళ్తాం, అటు సపోర్ట్ చేయటం, బసిరెడ్డి అందరూ అటు సైడ్ పోవటం. ఆఖరికి ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సి వచ్చింది. ప్రెసిడెంట్ రూల్ అయిన తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ నచ్చ చెప్పి వ్యవహారం చేసి అప్పుడు కాకా వెంకటేశ్వరం గారు ఆ మూమెంట్ లోనే చనిపోయాడు. బహుశా భారతదేశంలో అన్ని లక్షల మంది జనం ఒక చావుకు వచ్చిన సందర్భం మీద అంతమంది కాకా వెంకటేశ్వరం చనిపోయారు. అంటే మూమెంట్ బలంగా ఉన్న టైంలో అసలే పాపులర్ లీడర్ ఆయన. మూమెంట్ బలంగా ఉంది కాబట్టి అనేక లక్షల మంది ఆయన కాకా వెంకటేశ్వరం వచ్చినప్పుడు. అప్పుడు చివరికి ఇందిరాగాంధీ ఏం ఫార్ములా పెట్టింది అంటే తెలంగాణ మ్యాన్ యాక్సెప్టబుల్ టు ఆంధ్ర లీడర్స్ అనే దాన్ని పెట్టి వర్కౌట్ చేసి అప్పుడు ఈ నవభారత్ చౌదరి గారు, ఏఎస్ చౌదరి అనే ఆయన పెద్ద క్యాపిటల్, అప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్ గా ఆయన పలుకుబడి బాగానే ఉండేది. ఆయన చెప్పి ఎమ్మెల్యేలు ఉండేవాడు, ఢిల్లీలో పలుకుబడి బాగుండేది. ఇందిరాగాంధీ దగ్గర, దావన్ దగ్గర పలుకుబడి అవన్నీ పెద్ద సోర్స్ ఉండేది ఆయన. అట్లా కేఎల్ ప్రసాద్ వీళ్ళందరూ ఏమిటంటే మళ్ళీ ఎవరు రెడ్డి ఇది కాకూడదనే ఉద్దేశంతో వీళ్ళు ఏమిటంటే రఘురామయ్య కాబట్టి రఘురామయ్య ఆంధ్ర రావడానికి వీల్లేదుగా. అందుకోసమని రఘురామయ్యని ఒప్పించారు. రఘురామయ్య చెప్పాడు, వెంకటరావు సార్ మీకేం తెలుసురా, నన్ను ఉంచాడు, ఒకసారి మోసం చేశాడు, సంజీవ్ రెడ్డి ఏం చేశాడు, సంజీవ్ ఏం చేశాడు, అతనికి ఏది రామయ్య అతను అదే చూసుకుంటాడు, ఆయన మీద మనం డిపెండ్ కాలేమనంటే వీడు నచ్చ చెప్పాయనికి ఇంకెవరు సరిగా లేడు కదా, బ్రహ్మాంధ్రులకు వ్యతిరేకంగా వాళ్ళందరికి వ్యతిరేకంగా నిలబడాలంటే అని చెప్పి ఆయన్ని కూడా ఒప్పించి అప్పుడు దీక్షిత్ ఇందిరాగాంధీ, శంకర్ దయాళ్ శర్మ పీసీ ప్రెసిడెంట్ ఉండేవాడు ఏఐసిసి, వీళ్ళందరినీ ఒప్పించుకొని ఇందిరాగాంధీ కూడా కన్విన్స్ అయ్యింది. ఈయన కూడా ఆంధ్ర లీడర్లు అందరినీ చిన్నగా రిక్వెస్ట్ చేసుకొని వెంకటరావులో కార్యసాధకులు లేవు, బయట పోసి పెట్టే వాళ్ళందరూ లోపల ఒంటరిగా ఉంటే అవసరం ఉన్నప్పుడు చేయి పెట్టి బతిలాడుకుంటారు ఎవరు వాళ్ళే, బయటకు వచ్చి జుట్టు పట్టుకొని పెత్తనం చేస్తారు. దానికి మనస్తున్న ప్రతివాడు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ కాళ్ళు పెట్టుకొని వస్తారు పైన నైజాం రాజుకి, అధికారంతో వచ్చి ఇక్కడ మనం జుట్టు పట్టి పరిపాలిస్తూ ఉంటారు. అది సహజ లక్షణం అన్నమాట ఎవరికైనా. రాజకీయాల్లో కూడా వాళ్ళు అదే, బయటకు వచ్చి ఎన్ని పోస్టులు పెట్టినా గరం చేసే పనులు అయ్యాయి, రాజకీయాల్లో కూడా ఎక్కువే అంటా అసలు ఆ విధంగా మధ్యస్థంగా జగన్ వెంకటరావు గారు ఆ విధంగా చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. చీఫ్ మినిస్టర్ అయ్యాడు బ్రహ్మాండంగా. అయితే ఈ మధ్యలోనే అంతకంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎప్పుడు 77 ఆయన టైంలో 77 పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 77 ఎమర్జెన్సీ వచ్చింది. 77లో ఇందిరాగాంధీ అహ్మదాబాద్ కోర్టులో ఓడిపోయింది. 77లో పార్లమెంట్ వచ్చింది. 77 పార్లమెంట్ లో దేశం అంతా కాంగ్రెస్ కి వ్యతిరేకమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో 42 సీట్లలో 41 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఒకే ఒక్క సీటు నంద్యాల నేరం సంజీవ్ రెడ్డి గారు జనతా పార్టీ తరఫున పోటీ చేశాడు. పెండే కంటి వెంకట సుబ్బయ్య గారు అక్కడ ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. అక్కడ నంద్యాల తాలూకాలో ప్రతి ఊరికి 2 ముఠాలుగా తిట్టోరెడ్డి గారు, అటోరెడ్డి గారు పెద్ద కొట్లాట ఫ్రాక్షన్లు ఉండే ఏరియాగా వాళ్ళందరూ ఏమో పెద్ద ఎందుకు మనం నమ్ముకొని వచ్చాడుగా, ఈసారికి మన తగాదాలు వద్దు, అందరం ఆయనకే చేద్దాం అని అందరూ ఎక్కువ ఆయనే చేశారు. చేస్తే ఆయన ఒక్కడు గెలిచాడు. జనతా పార్టీ తరఫున ఒక్కడు గెలిచాడు. సంజయ్ రెడ్డి గారు 72లో గెలిచారు. మనకి జగన్ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయనకి లోపల ఆయన మీద కొంత విమానం కూడా ఉండేది అనుకోండి, సంబంధాలు గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత ఆయన్ని మినిస్టర్ ఇవ్వడానికి మొరార్జీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీ అప్పుడు జైలుకు పోవాలి, వచ్చి ఇల్లూరులో కూర్చున్నాడు. ఏ ఉద్యమంలో పాల్గొంటా కాంగ్రెస్కి లేడు కానీ పాల్గొనలేదు. అందుకని ఆయన కొంచెం చిన్న అభిప్రాయం ఉండేది. అందుకని రాష్ట్రపతి ఎన్నిక కూడా ఎటు వచ్చింది కలిసి రావడం అంటే అదే. ఈ మొరార్జీ దేశాయ్ రాజకీయంగా ఆలోచించలేక ఆయన ఇంకో రకంగా ఆలోచించి
ఆమె గారు ఒక ఆమె పెద్ద ఇది ఉండే, ఆమె పేరు అమ్మాడ ఆమె పేరు, పెద్ద సంగీత విద్వాంసరాలు, చాలా గొప్ప సంగీత విద్వాంసరాలు, తమిళనాడు. ఆమెని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఈయన ప్రపోజ్ చేస్తే పార్టీ మొత్తం రియాక్షన్ వచ్చేసి ఇక అందరు కలిసి చరణ్ సింగ్ వెళ్ళినప్పుడు వాజ్పేయి అంతా జనసంఘం కూడా మెర్జ్ అయింది కదా జనతా పార్టీలో, జనసంఘం కూడా మెర్జ్ అయిపోయింది. వీళ్ళందరూ ఇందులోనే ఉన్నారు కదా, చరణ్ సింగ్ వీళ్ళందరూ మెర్జ్ అయి ఉన్నారు కదా. అప్పుడు వాజ్పేయి, చరణ్ సింగ్ వీళ్ళందరూ కలిసి రియాక్ట్ అయ్యి అప్పుడు పరోక్షంగా ఇందిరాగాంధీ కూడా ప్లే చేసిందన్నారు. బహుశా సంజీవ్ రెడ్డి గారిని అప్పుడు వాళ్ళు రాష్ట్రపతిగా పెట్టమనంటాం, అప్పుడు ఆయన్ని రాష్ట్రపతిగా పెట్టారు. అప్పుడు రాష్ట్రపతికి ఎలక్ట్ అయ్యారుగా. కాలం కలిసి రావడం అంటే ఇదే కాలం కలిసి రావడం. కాలం కలిసి రావడం అంటే మీరు ఇంకొక విషయంలో వెంకటరావు గారు 78లో బ్రహ్మానందరెడ్డి వెంకటరావు గారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోయి ఇందిరా కాంగ్రెస్ వదిలిపెట్టి వాళ్ళిద్దరు ఆ పార్టీ పెట్టుకొని ఇద్దరు కలిసి పోటీ చేశారుగా. 294 సీట్లు. ఇద్దరు చాలా ధీమాలో ఉంటారుగా. మన ఇద్దరం పాపులర్ చీఫ్ మినిస్టర్ని అసలు ఆంధ్రదేశంలో మనకి కాదని అసలు అవతల ఎవరు ఒకటి వేస్తారనిగా, అసలు ఎదిరానికి దానికి అసలు ఏజెంట్ ఎవరు దొరుకుతారు, ఏ ఊళ్ళో దొరుకుతారు అని కాదు ఇక్కడ ధీమా వెంకటరావు గారికి. అయితే అప్పట్లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారికి గెస్ట్ హౌస్ కూడా ఇప్పించలేదు. ఎలక్షన్ ప్రచారం కాదు, ముందు తుఫాన్ కోసం వచ్చింది, వస్తే గెస్ట్ హౌస్ లేవురా. ఎలక్షన్ ప్రచారానికి కూడా గెస్ట్ హౌస్ లేవురా. అది రియాక్షన్ వచ్చింది. అప్పుడే జయప్రద ఇంట్లో ఉండి స్నానాలు చేసి బట్టలు మార్చుకొని మిగతా టూర్ పోయిండేది గుంటూరు. అది కూడా అది రియాక్షన్స్ బాగా వచ్చినాయి. వచ్చేసి ఇందిరాగాంధీకి ఎలక్షన్ ప్రచారం మొదలైన తర్వాత అస్సాం గుర్తొచ్చింది. మొదలు లేదు, స్టార్ట్ అయిన తర్వాత నామినేషన్ అయిన తర్వాత అస్తం గుర్తొచ్చింది. అందుకని అస్తం గుర్తయింది. మొత్తం ఇక స్వీప్ అయిపోయిందిగా. వెంకటరావు వీళ్ళు 294 సీట్లు పోటీ చేశాడు. సో బ్రహ్మానందరెడ్డి అడిగారు, వెంకటరావు మనకి అయిపోయింది కదా, నామినేషన్ అయింది, స్క్రూటినీ అయిపోయింది, మనం టూర్ బయలుదేరాలి కదా, ఎట్లా ఉంటుందంటావు ఎలక్షన్ అని అడిగారు బ్రహ్మానందరెడ్డి. చాలా చలుపుగా మాట్లాడతారు బ్రహ్మానందరెడ్డి గారు. అప్పటికి వీళ్ళు ఇంకా అంటే ఆవుదూడ కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎవరు? ఈ వెంకటరావు గారు. బ్రహ్మానందరెడ్డి వెంకటరావు గారు ఒకటి పార్టీ అయ్యారుగా, ఆవుదూడ కాంగ్రెస్. అదే ఆవుదూడ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ ఆయన అధ్యక్షుడు. ఆమె ఒక తీరుపోయి పార్టీ పెట్టుకోవాల్సి వచ్చిందిగా. ఈ వెంకటరావు అసలు ఊళ్ళో అయ్యేట్టు దొరుకుతారండి. ఏదన్నా ఉంటే ఆంధ్రదేశానికి నేను చేశాను, మీరు చేశారు, మరి కాదని అసలు ఎవరు సర్పంచ్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ దాకా అందరు మనవాళ్ళేనా, అది కాదని ఎక్కడికి పోతే ఓటు కానీ ధీమా మాట్లాడారు. ఆఖరికి ఎన్నికల రిజల్ట్ ఏమైంది అంటే 30 సీట్లు గెలిచారు. 1994లో 30 సీట్లు 30 సీట్లు బ్రహ్మానందరెడ్డి వెంకటరావు పార్టీ, ఆవుదోడ పార్టీ గెలిచింది. నన్ను, జైపాల్ రెడ్డి, ఉమారెడ్డి మమ్మల్ని వెంకటరావు గారు ఎక్స్పెల్ చేశాడుగా. మేము పోయి ఆవేశంలో జనతా పార్టీలో చేరాక నా నిర్ణయాలు అన్నింటికనుక ఆవేశమే ఉందనుకోండి. ఆలోచన కంటే ఆవేశం వాళ్ళు ఎక్కువ. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు తర్వాత ఇందిరా కాంగ్రెస్ కి వెళ్ళలే, తర్వాత జనతా పార్టీకి వెళ్ళారు మీరు. మమ్మల్ని ఎందుకు అటెండాము, మాకే మేము వెళ్ళరా. నన్ను, జయపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డికి అటాచ్మెంట్, నేను పొలిటికల్గా పివి నరసింహారావుకి అటాచ్మెంట్, ఉమారెడ్డి గారు కూడా వరంగల్ ఎమ్మెల్యే, ఆయనకి అటాచ్మెంట్ బ్రహ్మానందరెడ్డి గారి గుర్తే. మా మీద ఆయనకి కోపం ఏంటి వెంకటరావు గారు అంటే అప్పుడు బయట తిట్టుకోవటం, ఇట్లా విమర్శించుకోవటం, ఇట్లా అమర్యాద లేదు. పార్టీ సమావేశాలలోనే విమర్శించేవాడు. కానీ అసలు అధికారంలో ఉన్నవాడు విమర్శ అంటే అసలు భరించలేరుగా, అందులో ముఖ్యమంత్రి అసలు భరించలేరుగా. అందువల్ల ఆయనకు ఖర్చు పెట్టుకొని 77 పంచాయతీ ఎలక్షన్లు, అదే ఎంపీ ఎలక్షన్లు అయినాయి, రిజల్ట్ వస్తా ఉన్నాయి. ఆయనకి ముందే తెలిసి ఉంటుంది కదా, దాదాపు ఒక గంట ముందు వస్తూ ఉంటాయి వాళ్ళకి ముందు లీడింగ్ బాగా వస్తుందిగా. ఇక్కడ మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందిగా. ఆ దెబ్బతో ముసలయ్య, తాడేపల్లి ముసలయ్య వాడు ప్రెసిడెంట్ ఉంటే పీసీ ప్రెసిడెంట్ అడిగి చెప్పి నన్ను ఆ ముగ్గురిని కాంగ్రెస్ ని బహిష్కరించే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ ముగ్గురిని? నన్ను, జయపాల్ రెడ్డిని, ఉమారెడ్డిని. అయితే ఇక మేము తెల్లారి ఎవరు చూసేవారు కదా, రాత్రి 12 వరకు చూస్తూ ఉంటే అక్కడ జనతా పార్టీ మెజార్టీ వస్తుంది. ఆంధ్ర ఐదేళ్ళు పడుకున్నాం. తెల్లారి ఉదయాన్ని చూస్తే అంతా దేశంలో జనతా పార్టీకి మెజార్టీ వచ్చేసింది. జయపాల్ రెడ్డి ఫోన్ చేశాడు, అసలు గారు మీరు హైదరాబాద్ వస్తే మనం మాట్లాడుకోవాలి కదా, రాండి అంటే ఇక నేను వెంటనే పోవటం, వెంటనే ఆవేశంలో అక్కడే నిర్ణయం తీసుకోవడం. మేము పోయి జనతా పార్టీలో డిక్లేర్ చేసి ప్రెస్ మీట్ పెట్టి, అందువల్ల జనతా పార్టీ తరఫున నేను ఇక్కడ కంటిన్యూ చేశాను. ఇక
ఇక్కడ గెలిస్తే నేను ఒక్కటే గెలిచింది, మిగతా కూడా సీట్లు అంతా పోటీ చేశాను కానీ గెలవలేకపోయాము. ఒక సత్తుపేటకు మాత్రం కాళోజీ నారాయణరావు గారిని తీసుకొచ్చి అందరూ కలిసి ఇండిపెండెంట్ పెద్ద పర్సనాలిటీ అయితే బాగుండేది, గిరవుగా ఎక్కడో ఇద్దరు పర్సనాలిటీ ఉన్నారని ఆయన తీసుకొచ్చి సిపిఎం కూడా అప్పుడు సిపిఎం జనతా పార్టీకి సపోర్ట్ ఉందిగా, సిపిఐ రెడ్డి కాంగ్రెస్ సపోర్ట్, సిపిఐ ఎమర్జెన్సీ కూడా కనపరిచింది కదా సిపిఐ, అది ఉండేది కదా. అట్లా అయిన తర్వాత కాళోజీ నారాయణరావు సత్తుపల్లికి పోటీ చేయటం ఓ పెద్ద